మిసెస్ చైతన్య రెండవ భాగం. ఒకటవ భాగంలో అవంతి ప్రసాదరావు స్నేహితుడి కూతురు వాళ్ళింటికి గెస్ట్గా వస్తుంది. ఆమె ప్రవర్తన ప్రసాదరావుకు తలనొప్పిగా మారుతుంది. కథ కొనసాగుతుంది. అదేమిటి చీకట్లో అలా కూర్చున్నారు? గదిలోకి వచ్చి లైట్ వేస్తూ అడిగింది. ఏమిటి తలనొప్పిగా ఉందా అంది మళ్ళా. అవును భారతి, తలనొప్పిగానే ఉంది. దినకర్ వచ్చాడా? ఇప్పుడే. ఏమిటి ఇంత ఆలస్యం? చిన్నగా నవ్వింది. ఏం లేదు, మీలాగే తలనొప్పి వస్తుందో ఏమో అని త్వరగా రాకుండా తలెత్తి చూశాడు. శాంతి, నిజంగా వాడు అలా చెప్పాడా? అవును. సరే పోనీయండి, ట్యాబ్లెట్ తెస్తాను, అది వేసుకొని మంచినీళ్ళు తాగి కాసేపు పడుకోండి అని ఆగి, మీరు ఎక్కువగా ఆలోచించొద్దు, రేపు ఒకసారి చైతన్యకి ఫోన్ చేయండి అంది. చూస్తాలే అన్నాడు ప్రసాదరావు. భారతి ట్యాబ్లెట్ తెచ్చి ఇచ్చాక వేసుకొని మంచినీళ్ళు తాగాడు. అవంతి ఏం చేస్తోంది? ఇందుతో కబుర్లు చెప్తోంది. మళ్ళీ మామూలు మూడ్లోకి వచ్చేసింది. ఇందాకటి కోపమంతా మర్చిపోయింది. పర్వాలేదు, కొంత నయమే. సరే, ఆ లైట్ అలాగే ఉంచి తలుపు కాస్త దగ్గరగా వేసి వెళ్ళు. భారతి వెళ్ళిపోయింది. ప్రసాదరావు మెల్లగా డ్రాయర్ లాగి లోపలగా పెట్టిన ఉత్తరం బయటికి తీశాడు. వారం రోజుల నుండి ఆ ఉత్తరంలోని విషయాన్ని గురించి ఆలోచిస్తూనే ఉన్నాడు. సమాధానం చెప్పుకోలేకపోతున్నాడు. చైతన్యకి ఫోన్ చెయ్యమంటుంది భారతి. చెయ్యాలా వద్దా? అకస్మాత్తుగా సాయంత్రం రోడ్డు మీద జరిగిన సంఘటన గుర్తుకొచ్చింది. రెండెడ్ల బండి ఆగిపోయి ఎడ్లు చెరొకదారి పోతామని భీష్మించుకోవడం, బండివాడు చావబాదడం, వాటి మూలంగా ట్రాఫిక్ అంతా ఆగిపోవడం. నిజంగా సంసారపు బండిలో భార్యాభర్తల అభిప్రాయాలు విభిన్న మార్గాలలో సాగుతూ ఉంటే ఆ బండి గమ్యం ఎలా చేరుతుంది? వాళ్ళిద్దరూ ఘర్షణ పడుతూ ఉంటే సమాజంలోని వాళ్ళంతా ఎంత వింతగా చూస్తారు? వాళ్ళకి రాజీ కుదుర్చడం ఎలాగా? ఉత్తరం మడత విప్పి చూశాడు. గోపాలం ముఖం కనిపించినట్లయింది. ఎదురుగా నిల్చుని చెప్తున్నట్లే ఉంది. డియర్ ప్రసాద్, చాలా కాలానికి నీకు ఉత్తరం రాస్తున్నాను. కోపం వస్తోంది అవునా? కానీ చాలా కాలానికైనా నీకే రాస్తున్నాను ఈ ఉత్తరం. అంటే ఇలాంటి ఉత్తరం రాయాల్సి వస్తుందని కానీ, అప్పుడు ఎవరికి రాయాల్సి ఉంటుందని కానీ నేను ఆలోచించుకోలేదు. ఈ మధ్యనే నాకు కొత్తగా ఒక విషయం తెలిసింది. దాని ఫలితంగానే నాలో తర్కం, విమర్శ లాంటివి పిల్లవేళ్లలా పుట్టుకొచ్చాయి. అవి అలా అలా వ్యాపించిపోతూ ఉంటే నాకున్న అనుభవాల పరిధిలో చోటు చాలక మరెవరితోనన్నా నా ఈ సమస్యలు పంచుకోవాలనిపించింది. అప్పుడు నేను తిరగవేసుకున్న బంధుమిత్రుల జాబితాలో మొదట కనిపించింది నీ అడ్రస్సే. సో ప్రసాద్, నా జీవితంలో అతి ముఖ్యమైన వ్యక్తివి నువ్వే అని తెలుసుకో. అందుకే ఎంత కాలమైనా నాకున్న జటిల సమస్యని మొదటిసారి నీ ముందే విప్పి చెప్తున్నాను. నువ్వు నేను బాల్య స్నేహితులం. మన స్నేహలతలో దాచుకోవలసిన రహస్యాలు ఏమీ లేవు. ప్రతి కొమ్మ, రెమ్మ, మొగ్గ, ఆకు నీకు నాకు తెలుసు. నువ్వు భారతీయ సంసార సాగరంలో జంట పడవల్లా సాగుతూ వలపు తలుపుల్లో తేలిపోతూ పండించుకున్న పంటలు ముగ్గురు ముత్యాల్లా ఉన్నారని తెలుసు. నేను మాలతి అరమరికలు లేని ఆప్యాయ అనుబంధాలతో హత్తుకుపోయి ఆ అనురాగాంబుదిలో పొందిన కానుకలు 5 నీకు తెలుసు ఆ సంగతి. మొదటి కానుక పేరు అవంతి. నీకు పేరు తెలియక చెప్తున్నాననుకోకు. ఈ ఉత్తరం రాయడానికి అతి ముఖ్యమైన పాత్రని గుర్తు చేయాలి గనక రాశాను. అవంతి 10 ఏళ్ళు వచ్చే వరకు మీ ముత్యాల కంటే ఎక్కువగా మెరుస్తూ రత్నాలని మురిపించేలా పేరు తెచ్చుకుంది. కానీ తర్వాత ఆ పేరు ప్రతిష్ట సన్నగా మలయమారుతంలా హాయిని గొల్పకుండా జంఝామారుతంలాగా ఉక్కిరిబిక్కిరి చేస్తూ ఊపేస్తోంది, ఊద్రగొట్టేస్తోంది. ఈ రకమైన గాలి విసురు చెడుపు చేస్తుంది తప్ప సౌఖ్యం చేకూర్చదని ఇప్పుడిప్పుడే నేను గ్రహించిన విషయం. ఈ నిజం నన్ను నిలువునా భయపెడుతోంది, వణికించేస్తోంది. ఆఖరికి అవంతిని చూడాలన్నా, దాని ఎదురుగా మాట్లాడాలన్నా నేను సాధ్యమైనంతగా తప్పించుకొని తిరుగుతున్నాను. నిజంగా ప్రసాద్, అదెంత ఘోరమో ఆలోచించు. కన్న పిల్లలకి భయపడాల్సిన దుస్థితి తల్లిదండ్రులకి జీవితంలో 2 సార్లు మాత్రమే కలుగుతుందని నా నమ్మకం. మొదటిది తాము వ్యక్తిగతంగా పతనమైనప్పుడు, రెండోది వాళ్ళకి అన్యాయం చేసినప్పుడు. ఇంతకు మించి మామూలు చిన్న విషయాలకి కన్న పిల్లల్ని చూసి తల్లిదండ్రులు జడుసుకోనక్కర్లేదు. వాళ్ళ నుంచి తప్పించుకుని తిరగనవసరం లేదు. కానీ దురదృష్టం నా వెనక ఎప్పుడు నిలిచిందో గాని అవంతి రూపంలో బయటపడుతోంది. చలాకీతనం, తెలివితేటలు సజావుగా ఉన్నంతవరకే అందం. ఓ మనిషిలోని చైతన్యం ఎదుటివాడిని మేల్కొల్పేదిగా ఉండాలి. కానీ
డిస్కరేజ్ చేసేదిగా ఉండకూడదు. అది చైతన్యం అవదు, అహం అవుతుంది. దాని వలన ప్రతిదానికి తనదే పైమాటగా సాగాలనే పట్టుదల, పంతం పెరిగి విప్లవ భావాలు చుట్టుకుంటాయి. అవంతి చిన్నప్పటి నుంచి చురుకైనది, సూక్ష్మగ్రాహి. ప్రతి క్లాస్లో ఫస్టే. ఇంటా బయట దాన్ని అంతా మెచ్చుకుంటారు. కానీ ఎప్పుడు ఎలా మలుపు తిరిగిందో కానీ అవంతిలో విప్లవ ధోరణి మొదలైంది. మరి అది ఇంకెన్ని మలుపులు తిప్పుతుందో. నువ్వు 5 ఏళ్ల క్రితం చూసిన అవంతి కాదిప్పుడు. ఒరే ప్రసాద్, అవంతి పోస్ట్ గ్రాడ్యుయేట్, క్లాస్ తెచ్చుకుంది, డాక్టరేట్ తీసుకోవాలని దాని ఉద్దేశం. అంతవరకు బాగానే ఉంది. కానీ దాని వెనుకున్న చెల్లెళ్ళు విజయ, రమ, రమణి కూడా అక్కనే అనుసరిస్తామంటున్నారు. నా సర్వీస్ ఎంత ఉందో, ఇంకా నాకున్న బాధ్యతలు ఎటువంటివో నీకు తెలుసు. మా అమ్మ నాన్న నా దగ్గరే ఉంటున్నారు. ఆఖరి చెల్లి, రెండో తమ్ముడు ప్రస్తుతం ఇక్కడే ఉన్నారు. నేను రిటైర్ అయ్యేలోగా కనీసం అవంతి పెళ్ళైనా చెయ్యాలని కోరుకోవడం తప్పు కాదు కదా. కానీ అవంతిని పెళ్లి కొప్పించాలన్నా, దానికి తగిన వాడిని చూడాలన్నా నాకు బుర్ర తిరిగిపోతోంది. దానికి పెళ్లి చేయకపోతే మిగతా వాళ్ళు నాకు లొంగరు. చూడు ప్రసాద్, జీవితంలో పెళ్ళే ముఖ్యమని నేను అనను. కానీ జీవితంలో ముఖ్యమైన పనులలో పెళ్ళి కూడా ఒకటని మాత్రం ఖచ్చితంగా చెప్తాను. మానసికంగా, శారీరకంగా మనిషి అలసిపోయినప్పుడు వాడికి మందుల కంటే బాగా పనికొచ్చేవి గతంలో దాచుకున్న అనుభూతులే. అవి తీయనివి, కమ్మనివి అయితే టానిక్లా పనిచేస్తాయి. సంసారంలో ఇలాంటి తీయని గుర్తులు చాలా అవసరం. డిగ్రీలు, సర్టిఫికెట్ల కంటే విలువైనవి ఇవే. నీకు మాత్రం తెలియదా? కనుక ప్రసాద్, అవంతికి ఎలాగైనా పెళ్లి చేయాలి. నువ్వు కాదులే, నేనే. కానీ ముందుగా దాన్ని ఒప్పించాలి. ఆ పని మాత్రం నీది. అంతేకాదు, తగిన వాడిని చూసే బాధ్యత కూడా నీదే. మరో సంగతి, ఈ ప్లాన్ ముందుగా అవంతికి తెలియకూడదు. పెళ్లి చూపుల తంతు, హడావిడి ఏమీ జరగకూడదు. చెప్పాను కదా, అవంతికి అలాంటివి గిట్టవు. నీ ప్రయత్నాలన్నీ విఫలం చేస్తుంది. మరి ఈ సమస్యని ఎలా విడదీస్తావో, ఎలా పరిష్కారం చేస్తావో నీదే భారం. ఊరికే జాలీగా తిరిగి రమ్మని పంపుతున్నాను అవంతిని. ఈ నా ఉత్తరం సంగతి రహస్యంగా ఉంచు. భారతికి నా దీవెనలు. ఇందుకి, దినకర్కి, ప్రభాకర్కి ఆశీస్సులు. రెండింటి అర్థం ఒకటేలే, అయితే ఉద్దేశం వేరు. భారత దీవెనలో నువ్వు ఉంటావు. మిగతా వాళ్ళ ఆశీస్సులో ఇంకా కనిపించిన వాళ్ళ పార్ట్నర్స్కి కూడా పిలుపు వినిపిస్తుంది. మరి అవంతికి కూడా ఆ సదవకాశాన్ని కలిగిస్తూ ఆశీర్వదించి పంపుతావని ఆశిస్తున్నాను. అవంతి ప్రస్తుతం నీ కూతురనుకో. విసిగించినా, ఏడ్పించినా క్షమించు. ఇట్లు. అందుకనే తలనొప్పిని భరించుకుని స్నేహితుడిని మాత్రమే తిట్టుకుని ఉత్తరం డ్రాయర్లో జాగ్రత్తగా దాచేశాడు ప్రసాదరావు. రేపు చైతన్యకి ఫోన్ చేయాలా? అసలు ఈ ప్లాన్ సక్సెస్ అవుతుందా అనుకున్నాడు. తలలో నరాలు అదిరిపోతున్నట్టు అనిపించాయి. కళ్ళు మూసుకుని మంచం మీద వాలిపోయాడు. కళ్ళల్లో చైతన్య కనిపిస్తున్నాడు, చిన్నగా నవ్వుతూ. ఏమిటి బాబాయ్, నన్ను పిలిచావా అని అడుగుతున్నట్టు. అవును, నువ్వు రావాలి అనుకున్నాడు. చైతన్య, అవంతి నాకు స్నేహితుడి కూతురు. నువ్వు భారతీయ స్నేహితురాలి కొడుకువి. ఇద్దరూ కావాల్సిన వాళ్లే. ఎవరికి మేలు చేయాలన్నా రెండో వాళ్ళకి బాధ తప్పదు అన్నట్టుంది. అవంతికి నీలాంటి భర్త దొరికితే నీకు అంతకన్నా శిక్ష మరొకటి ఉండదు. నిన్ను గనక ఆ ఆపద నుంచి తప్పిస్తే అవంతికి జీవితంలో సుఖం ఉండదు. అందుకని నేనెటూ ఏమీ చెప్పలేని స్థితిలో ఉన్నాను అనుకుంటూ బాధగా కళ్ళు తెరిచాడు ప్రసాదరావు. భోజనానికి రండి, భారతి వచ్చి పిలిచింది. ఆ పిలుపు ప్రస్తుతానికి తనకి తరుణోపాయంగా, ఆలోచనల్ని అదుపులోకి తెచ్చేదిగా తోచి వెంటనే లేచి భారతితో బయటికొచ్చాడు ప్రసాదరావు. ఆకుపచ్చని గాజు తలుపు మీద రాత్రి పేరుకున్న మంచు బిందువులు ఉదయిస్తున్న బాలభానుని నులివెచ్చని కౌగిలికి సిగ్గుపడి పారిపోతున్నట్లు ఒక్కొక్కటే కరిగి అద్దమంతా పరుచుకున్న నీటి తడి వింత అందంతో మురిపిస్తోంది. అప్పుడే స్నానం చేసి గదిలోకి వచ్చిన చైతన్య ఒక్క క్షణం అలా ఆ కిటికీ వైపు చూస్తూ నిలబడిపోయాడు. అతని మస్తిష్కంలో ఓ చక్కని భావకవిత రూపం దిద్దుకుంటోంది. కంటి ముందు కనిపించే అందమైన దృశ్యాన్ని కమ్మని కవితగా పదిలపరుచుకోవడం చైతన్యకి అలవాటు. కరిగిపోతున్న నీటి బిందువుల్లో జారిపోతున్న ముత్యాల సొగసులు, పడుచుపిల్ల పరువాలు, ఎన్నెన్నో ఊహలు అతనికి కలిగాయి. అలాగే నిలబడిపోయాడెంతోసేపు. బాబు చైతన్య, నీకు ఫోన్ కాల్ వచ్చిందట, డాక్టర్ గారు కబురు చేశారు అంటూ శ్రీదేవి పిలిచింది. వస్తున్నానమ్మా, ఒక్క నిమిషం అంటూనే గబగబా హ్యాంగర్కున్న షర్ట్ అందుకుని వేసుకుని బటన్స్ పెట్టుకుంటూ ఎదురింటి డాక్టర్ గారింటికి వెళ్ళాడు చైతన్య. రావోయ్, మీ బాబాయ్ కాబోలు ఫోన్లో పిలుస్తున్నాడు.
అంటూ వరండాలో పేపర్ చదువుకుంటున్న డాక్టర్ గారు చైతన్యని నవ్వుతూ పలకరించారు. నవ్వుతూనే విష్ చేసి లోపల గదిలో ఉన్న ఫోన్ దగ్గరికి నడిచాడు. హలో చైతన్య, నువ్వేనా? అవును. ఏమిటి బాబాయ్, పొద్దునే గుర్తొచ్చానా? చిన్నగా నవ్వాడు. ఈ మధ్య అసలు నువ్వు కనిపించటం లేదు. ఏమిటంత బిజీ పనులు? ఏం లేదు, ఏదో ఓ చిన్న బాధ్యత. నీకున్న బాధ్యతలు చాలకనా? నవ్వాడు. అలా అనుకుంటే ఎలా బాబాయ్? సరేలే, ఇవాళ సాయంత్రం మా ఇంటికి రా. నేను ఓ బాధ్యత నీకు అప్పజెప్పాలనుకుంటున్నాను. ఓ ఎస్, దానికేం, వస్తాను. ఎన్ని గంటలకు రమ్మంటావు? సాయంత్రం 5 గంటలకి వీలవుతుందా? అప్పుడు నాకేం పనిలేదు, వస్తాలే. ఇంతకీ ఏమిటట? వస్తావు కదా, చెప్తాలే. అమ్మగారు కులాసాగా ఉన్నారా? భారతి రావాలనుకుంటుందోసారి. తప్పకుండా. ఇప్పుడు అమ్మ చాలా కులాసాగా తిరుగుతోంది. మునుపటి కన్నా చాలా నయం. చాలా సంతోషం. సరే, నువ్వు సాయంత్రం వస్తున్నావు కదా, అన్ని విషయాలు మాట్లాడుకుందాం. ఓకే. చైతన్య ఫోన్ పెట్టేసి డాక్టర్ గారి దగ్గరికి వచ్చాడు. కూర్చోవోయ్. ఏమిటంటాడు మీ బాబాయ్? ఏం లేదు, ఈ మధ్య నేను వాళ్ళ ఇంటికి రావటం లేదని ఫోన్లో తిట్టాడా? వాళ్ళ దినకర్లాగానే నువ్వు కాలేజీలో చదువుకుంటున్నావు అనుకుంటున్నాడా? లేక తనలాగా సెక్రటరియేట్లో ఆఫీసర్ సీట్లో కూర్చుని రావడం అనుకున్నాడా? కంపెనీ పనులు మాటలు కాదు. అసలు నువ్వు ఇంజనీర్ కాకుండా ఉండాల్సిందోయ్. పేపర్ మడిచి పక్కన పెడుతూ చైతన్య వైపు బాధగా చూశాడు డాక్టర్ గారు. ఆయన బాధ చూసి చైతన్యకి నవ్వొచ్చింది. నిజమే చైతన్య, నాకేమిటో నిన్ను చూస్తే జాలేస్తుంది. మా అబ్బాయి అయితే అలా అనుకుంటే ఎలా? మీరు డాక్టర్గా ఎంతమందికి సేవ చేస్తున్నారు? ఆ శ్రమలో మీకు తృప్తి, ఆనందం లేవంటారా? మనం చేస్తున్న డ్యూటీలో పూర్తి విశ్వాసం, ఆత్మానందం ఉంటే అదెంత కష్టమైన పనైనా సునాయాసంగా చేసేయగలుగుతాం. కష్టపడకుండా నీడపట్టునే హాయిగా ఉండే ఉద్యోగాలు చేయాలనుకుంటే ఈనాడు మన ప్రణాళికలన్నీ ఏమైపోతాయి? అందరూ పల్లకి ఎక్కి కూర్చుంటే మోసేవాళ్ళెవరు? ఇప్పుడు పల్లకీలు లేవు కదోయ్. అందుకే అందరూ నడుం కట్టుకొని ముందుకు సాగాలి. కలిసికట్టుగా లక్ష్యసిద్ధితో విధి నిర్వహణ చేస్తే మన దేశంలో ఇప్పుడున్న సమస్యలన్నీ రూపుమాసిపోవు. మీరన్నట్టు పల్లకీలు, జమీందారీలు పోయినా ఐకమత్యత, సమరసభావం మిగలాలి. నా జాబ్ అంటే నాకు ఇష్టమే డాక్టర్ గారు. సరేలేవోయ్, జాబులో స్థిరపడ్డాక ఇష్టమున్నా లేకున్నా తప్పనిసరిగా ప్రేమించాల్సిందే. ఎలాగంటే పెళ్ళైపోయాక ఇష్టం ఉన్నా లేకపోయినా చచ్చినట్టు భార్యతో కాపురం చేస్తారే అలా. ఆ మాటలు తగ్గు స్థాయిలో అంటూ అలాగన్నమాట అన్నాడు. ఇద్దరూ నవ్వుకున్నారు. ఏమిటి చైతన్యని నిలబెట్టే మాట్లాడుతున్నారు? ఇలా రండి, కాఫీ తీసుకోండి. లోపల నుంచి రంగమణి గారు పూజ ముగించుకొని బయటకు వచ్చారు. అవునోయ్, పద లోపలికి అంటూ డాక్టర్ గారు కుర్చీల నుంచి లేచారు. అబ్బే వద్దండి, నేను ఇంట్లో తాగేశాను, ఇక వెళ్తాను అంటున్నా చైతన్య రంగమణి గారికి కూడా చెప్పి ఆవిడ మళ్ళీ చెప్పేలోగా గబగబా వరండా మెట్లు దిగిపోయాడు. మీరు రండి. ఏమిటో చైతన్య బొత్తిగా మొహమాటస్తుడు. ఆవిడ వెనక్కి తిరిగి లోపలికి వెళ్ళింది. డాక్టర్ గారు అక్కడే నిలబడి గేటు దాటి వెళ్ళిపోతున్న చైతన్యని చూస్తూ ముచ్చటపడ్డారు. చక్కని రూపం, మంచి గుణం, నిండైన వ్యక్తిత్వం. ఇలాంటి కుర్రాడు ఇంజనీరింగ్ చదివి ప్రైవేట్ కంపెనీలో జాబ్ చేస్తూ మాటిమాటికి క్యాంపులకి, బ్రాంచీలకి తిరుగుతూ అలసిపోవడం బాగులేదు. పచ్చని చెంపలు కమిలిపోతున్నాయి. పుష్టిగా ఉండే జబ్బలు వడలిపోతున్నాయి. నల్లగా మిలమిలలాడే కళ్ళు అలసటతో వాలిపోతున్నాయి. 27 ఏళ్లకే తలకి మించిన పనులు కొన్ని పైన వేసుకున్నాడు. ఏవో సేవా సంఘాలని, కల్చరల్ ప్రోగ్రాంలని, వాటి కోసం ఆరాటపడతాడు. మై డియర్ బాయ్, నువ్వు ఈ వరుసను అలసట పడితే ఆరోగ్యం దెబ్బతింటుందోయ్. నువ్వు ఈ జాబ్ కాకుండా ఏ లెక్చరర్ అయి ఉంటే బాగుండేది. ఆయనలోని డాక్టరు చైతన్య ఆరోగ్యం కోసం ఆరాటపడ్డాడు. తనకి ఇంకో ఆడపిల్ల ఉంటే ఆ పిల్ల చైతన్యకి ఈడైనదైతే ఎంత బాగుండునో. చైతన్య లాంటి కుర్రాడు అల్లుడైతే కానీ అది జరిగేది కాదు. తనకి 50 ఏళ్ళు ఇప్పుడు పుడితే ఎప్పటికి ఎదగాలి? అయినా ఇప్పుడు భార్య తన మీద చేయి పడితే జరగరాని ఘోరం జరిగినట్లు బెదిరి దూరం జరిగి శరీరం కలుషితమైనట్టు తలారా స్నానం చేసొస్తుంది. ఈ వయసులో ఈ బుద్ధులేమిటని మందలింపు కాదు. ఆవిడికి చిన్నప్పటి నుంచి మడి, ఆచారం, పూజలు, నోములు. తన డాక్టర్ వృత్తి ఆవిడికి సరిపడదు. ఆవిడ మడి తడి తనకి నచ్చదు. ఎలాగో 2 మగపిల్లలు పుట్టాక ఇంకా ఆవిడ పూజ గదిలో రోజంతా ఉండిపోతూ ఉంటే ఇక తాను ఆసుపత్రి వదిలి రాకుండా రాత్రి పగలు అక్కడే గడపడం నేర్చుకున్నాడు.
విసుగు విరామం లేకుండా ప్రతి కేసు తనే చూసేవాడు. క్షణం కూడా ఖాళీగా కూర్చోకుండా తగినంత వ్యాపకం ఉండాలని తను చేసే డ్యూటీ అందరికీ మరో రకమైన అర్థాన్ని అందించింది. అబ్బా, డాక్టర్ కృష్ణమాచారి గారు ఎంత మంచివాడు, ఆయనకి వృత్తి పట్ల ఎంత ఆపేక్ష, ఆయన చెయ్యి ఎంత మంచిది. ఈ రకమైన బిరుదులతో తను ఓ పరిధిలో బిగుసుకుపోయి ఇంటి ధ్యాస, సంసార దృష్టి మర్చిపోగలిగాడు. చైతన్యతో పరిచయమైనప్పటి నుంచి తనకేదో రిలీఫ్గా కాస్త ఇంటి దగ్గర కూర్చుందామనే ఆలోచన కలిగింది. ఏం లాభం, వేళకి కాఫీ అయినా ఇవ్వదు. ఆవిడ జపం తపం పూర్తి చేసుకుని పిలిస్తే తప్ప తనకి కాఫీ తాగడానికి వీలవ్వదు. వంటవాళ్ళు పనికిరారు. ఏమిటి అలా నిలబడిపోయారు? కాఫీ చల్లారుతోంది, రండి. రంగమణి గారి కేకకి లోపలికి వెళ్ళారు కృష్ణమాచారి గారు. ఏమిట్రా చైతన్య, ఎవరు? ఆఫీస్ పనా? కొడుకు రాగానే ఆతృతగా అడిగింది శ్రీదేవి. ఏ సమయంలో ఆఫీస్ వాళ్ళు పిలుస్తారో, ఎప్పుడు క్యాంపుకి వెళ్ళవలసి వస్తుందో అని ఆ తల్లి కంగారు. చైతన్య చిన్నగా నవ్వి, ఆఫీస్ పని కాదమ్మా, ప్రసాదరావు బాబాయ్ ఫోన్ చేశాడు. ఈ మధ్య నేను వాళ్ళ ఇంటికి రావటమే లేదని, ఇవాళ సాయంత్రం 5 గంటలకు రమ్మన్నాడు అన్నాడు. తేలిగ్గా ఊపిరి పీల్చుకుంది శ్రీదేవి. నిజమేరా, నీ పనులతో అసలు ఇంకో విషయం పట్టించుకోలేకపోతున్నావు. భారతిని చూసి ఎన్నాళ్ళయిందో. అవునమ్మా, పిన్నమ్మ కూడా రావాలనుకుంటోందట. నేను ఇవాళ వెళ్ళి వస్తాలే. చైతన్య గదిలోకి వెళ్తుంటే వెనకాలే వెళ్ళిన శ్రీదేవి, ఆఫీస్ పనేమో అనుకుని భయపడ్డాను. వెళ్ళావంటే వారం రోజుల దాకా రావు మళ్ళీ. ఏం లేదులే, మన ఇంటికి వస్తూ ఉంటారే సూర్యం గారు, వాళ్ళ బంధువుల పిల్ల ఉందట. బహుశా ఈ వారంలో ఈ ఊరు వస్తుందట. వీలైతే మనల్ని వచ్చి చూడమన్నారు. అందుకని. ఏమిటమ్మా, నీకు మరీ పిచ్చి ఎక్కువైపోతోంది. కనిపించిన ప్రతి వాళ్ళకి మా అబ్బాయికి పెళ్లి చెయ్యాలి. ఎక్కడైనా పిల్లుంటే చెప్పండని చెప్తున్నావా ఏమిటి? చైతన్య కోపంగా చూడబోయాడు తల్లివైపు. తప్పేముందిరా, ఇందులో అబద్ధమేముంది? అతి మామూలుగా అడుగుతున్న శ్రీదేవి ముఖం ఎంతో అమాయకంగా, నిర్మలంగా కనిపించింది. హఠాత్తుగా తల్లి మీద అభిమానం కలిగి దగ్గరికొచ్చి భుజం మీద చేయి వేశాడు. చూడమ్మా, నీకు కోడలు రావాలని ఎంత కోరిక ఉన్నా బొత్తిగా ఎవరితో పడితే వాళ్ళతో చెప్పకు. మనకి అన్ని విధాలా సరిపోగల వాళ్ళు కావాలి. కానీ దారిన పోయే దానయ్యలందరూ తమ పిల్లల్ని చూడమంటే ఎలా? నీ మంచితనం, నెమ్మది వాళ్ళ కలుసుగా కనిపిస్తోంది. లేకపోతే ఆ సూర్యం గారు తమ బంధువుల పిల్లని చూడమంటారా? ఏమిరా, ఆయన బీదవాడనేనా? కాదమ్మా, బీద గొప్ప భేదాలు ఏమీ లేవు. కానీ గుణంలో, సభ్యత, సంస్కృతిలో ఈ అత్తకి అన్ని విధాలా సరిపోయే కోడలు రావాలి. నువ్వు ఎలాంటి పేరు ప్రతిష్టలు తెచ్చుకున్నావో నీకు రాబోయే కోడలు కూడా నిన్ను మెప్పించేదిగా, ఒప్పించేదిగా ఉండి నాకు నచ్చాలి. భుజం మీద చిన్నగా తడుతున్న కొడుకు వైపు వాత్సల్యం నిండిన కళ్ళతో చూసింది. తెలిసిందా అమ్మా, నాకు కట్నాలు కానుకలు అక్కర్లేదు. కావలసిందల్లా మనసు అర్థం చేసుకుని మనుగడ సౌఖ్యం చేయగల బుద్ధిమంతురాలు మాత్రమే. తొందరపడి ఎవరికీ చెప్పకు. వాళ్ళు మన చుట్టూ తిరుగుతూ వేధిస్తే మనశ్శాంతి లేకుండా పోతుంది. పైకి ఎంత అందంగా ముచ్చటగా కనిపించినా ప్లాస్టిక్ పువ్వు పూజకి పనికిరాదమ్మా. వివాహం, సంసారం నేను పవిత్రంగా భావించే కర్తవ్యాలు అమ్మా. స్వచ్ఛమైన సహజమైన సువాసన గల పుష్పం దొరికే వరకు ఆగమ్మా. ఒకవేళ నువ్వు ఈ లోపులో ముసలిదానివైపోతావేమో, కోడలితో సేవలు చేయించుకోలేనేమో అని భయపడకు. తగిన కోడలు రావడం ఆలస్యమైతే నేనే కొడుకు పాత్ర, కోడలి పాత్ర ధరించి ఆ సేవలన్నీ చేస్తాను. చాలేరా బాబు, నేనిప్పుడు అత్తగారి హోదా కోసం ఆరాటపడటం లేదు. ఏ వయసులో ఆ ముద్దు ముచ్చట జరగాలి. చిలక గోరింకల్లా మీరిద్దరూ కలిసి ఉంటే నాకు బాధ్యత తీరుతుంది. ఆవిడ నిట్టూర్చింది. అలా అనకమ్మా, నేను పెళ్లి చేసుకున్న నా గురించిన బాధ్యత తల్లిగా నీకెప్పటికీ మిగిలే ఉండాలి. శ్రీదేవి తృప్తిగా చూసింది కొడుకు వైపు. పిచ్చి అమ్మ, తల్లి మనసు గ్రహించలేననుకుంది. కొడుకుని పెంచి పెద్ద చేసి తండ్రి లేని లోటు లేకుండా విద్యాబుద్ధులు చెప్పించి ఇంజనీర్ని చేసింది. ఈ కార్యసాధనలో ఎంతమందితో ఎన్ని నిందలు నిష్ఠూరాలు భరించిందో, శారీరకంగా ఎంత దిగజారిపోయిందో ఆప్తులైన వాళ్ళు కొందరు చెప్తూనే ఉంటారు. అయినా కొడుక్కి పెళ్లి చేసే బాధ్యత ఒకటి ఇంకా ఉంది ఆమెకి. కోడల్ని ఇంటికి ఆహ్వానించాలి. కానీ ఆ కోడలు వచ్చాక ఇంట్లో తన స్థానం ఎలా ఉంటుందో. ఏదో అవ్యక్తమైన ఆవేదన, పైకి చెప్పలేనిది. ఆవిడ అంతర్గతంగా ఎంత భయపడుతున్నా
తన దగ్గర తేలదు. అదే అమ్మలో గొప్పదనం. ఆ మాత్రం తను గ్రహించలేడా? పచ్చగా పాల తాటాకుల అతి నాజుగ్గా ఉంటుంది. కాస్త పొట్టిగా ఉన్నా లావుగా ఉండదు గనక ఆ పొట్టితనం ఏమంత తెలియదు. 2 చెంపలు నెరిసిపోయి వయస్సుకు మించిన పెద్దరికాన్ని తెలియపరుస్తూ, ఆ తప్పు మాది కాదు, ఆమె పడిన శ్రమకు గుర్తు మాత్రమే అన్నట్టుగా ఉంటుంది ఆ తలకట్టు. అమ్మా, నువ్వు పనిచేస్తున్నప్పుడు ఆ నుదుటి మీద మెరిసే చిరుచెమట బిందువులు, చిన్నగా నువ్వు పడే ఆయాసం, అయినా పెదవుల మీద కదలాడే చిరుదరహాసం, నా వైపు చూసే నీ ఈ చూపులో వాత్సల్యం నేనంత త్వరగా మర్చిపోతానా? నేనింత వాడినవటానికి అహోరాత్రులు నువ్వు పడిన ఆయాసమే నాకిప్పుడు ఊపిరిగా మారింది. ఇంకా నిన్ను ఆయాసపడనిస్తానా? ఇక మీదట నిన్ను హాయిగా తృప్తిగా చూడాలనే నా ధ్యేయం. అందుకే నీ తొందరపాటుకి బాధపడిపోతున్నాను. తల్లి లోపలికి వెళ్ళిపోయాక చైతన్య మనసు రెపరెపలాడింది. ఆమె పట్ల ప్రేమని వ్యక్తం చేసింది. ఆకుపచ్చని గాజు తలుపు మీద నీరంతా ఇంకిపోయి ఎండ పొడకి ప్రతిఫలిస్తూ గదంతా వెలుగుపరుచుకుంటోంది. చైతన్య పెదవుల మీద చిరునవ్వు లీలగా కదిలింది. క్షణక్షణం ప్రకృతిలో కదిలే ఈ చిత్రాలకి ఎన్నెన్ని గీతాలు పల్లవించునో, ఎన్నేసి అర్థాలు అల్లవచ్చునో, వాటన్నింటినీ జీవితంలోకి అన్వయించుకుంటే అది ఎందరికి సాధ్యం? మనిషి నీ చుట్టూ పేరుకున్న కుళ్ళు కుతంత్రాల నుంచి బయటపడేదెన్నడో. బాబు చైతన్య, తల్లి ఏదో పని మీద పిలిచే వరకు చైతన్య భావనాలోకంలో నుంచి బయటికి రాలేదు. గోడకి బిగించి ఉన్న నిలువెత్తు అద్దంలో చూసుకుంటూ అర్ధగంట సేపు మేకప్ చేసుకున్నాక ఫైనల్ టచ్అప్ ఇస్తూ క్రాఫ్ను ఒకసారి దువ్వి, అలాగే ఫ్రెంచ్ కట్ మీసాలను సవరించి దువ్వెన బ్రష్లో గుచ్చాడు. కర్చీఫ్ అందుకొని ఓ మూలగా సెంట్ అద్ది జేబులో పెట్టుకున్నాక మరోసారి బుగ్గల మీద క్రీమ్ సరిచేసుకుని అద్దం నుంచి 5-6 అడుగుల దూరం వెనక్కి జరిగి తన ప్రతిబింబాన్ని చూసుకున్నాడు జగన్మోహన్. చాక్లెట్ కలర్ ప్యాంటు మీద పెద్ద పెద్ద గళ్ళున్న రెడ్ కలర్ బుష్ షర్ట్ టక్ చేసుంది. సింహం తల ఉన్న స్టీల్ బిళ్లతో బెత్తడు వెడల్పు బెల్టు, హాఫ్ హ్యాండ్స్ బుష్ కోటు వల్ల ఏమాత్రం దాచలేకపోతున్న మోచేతి కిందనున్న చిక్కని నల్లని వెంట్రుకలు వ్యాజ్లైన్ రాయడం వలన మరింత నిగనిగలాడుతూ మగసిరికి మెరుగులు దిద్దుకున్నాయి. అతనికి గల పట్టుదల తెలియజేస్తున్నట్టుంది. ఉపికిన ఛాతీ, పైనున్న 2 బటన్స్ వదిలేసి లోపలున్న బనియన్ కనిపించేలా సరిచేసుకుని తృప్తిగా గాలి పీల్చి అవంతిని తలుచుకుంటూ సిగరెట్ వెలిగించుకున్నాడు జగన్మోహన్. అప్పుడు ఉదయం 10 గంటలు కావస్తోంది. మరొక పావు గంట. అప్పటికి ప్రసాదరావుతో సహా అందరూ బయటకు వెళ్ళిపోతారు. అవంతితో కబుర్లు చెప్పడానికి, వీలైతే ఎటైనా తీసుకువెళ్ళడానికి మంచి అవకాశం. సిగరెట్ పొగల మధ్య అవంతి రూపాన్ని గుర్తుకు తెచ్చుకుంటూ పచారులు చేస్తున్నాడు. నామమాత్రంగా ఉన్న దుపట్ట క్రిందుగా ఉన్న ఒంపు సొంపులన్నీ అతనిలోని వాంఛను రెచ్చగొడుతున్నాయి. నవ్వుతున్న అవంతి ముఖంలో తనకేదో సూచన కనిపిస్తోంది. ఆమెకున్న ఫ్రీడమ్ తనకి నచ్చింది. ఏమాత్రం బిడియం లేని ఆ పిల్ల ధైర్యం తనలాంటి ఫ్రీబర్డ్కి సవాల్లాగుంది. నిన్నటి అవంతితో పరిచయం నేడు తన కొత్త అనుభవాల కోసం ఎదురు చూసేలా ఉంది. వాట్ ఎ బ్యూటిఫుల్ గర్ల్. ఆడపిల్ల ఆ మాత్రం ముందుకొస్తే నాలాంటి వాళ్ళకెంత శ్రమ తప్పుతుంది. జగన్మోహన్కి కళ్ళకి సిగరెట్ పొగ కనిపించటం లేదు. అవంతి నవ్వు, ఎగురుతున్న దుపట్ట, కదులుతున్న శరీర భాగాలు అవే కనిపిస్తున్నాయి. బయటికి వెళ్తున్నావా మోహన్? ఎంతసేపటికి వస్తావో ఏమో, వంట అయిపోయింది, వడ్డించేస్తానంటున్నాడు పిళ్ళే. భోజనం చేసి వెళ్ళిరాదు? గుమ్మంలో నిల్చున్న చంద్రమ్మ కొడుకుని అడిగింది. ఎక్కడో మత్తులోకి జారిపోతున్న మోహన్ ఒక్కసారిగా ఎవరో కుదిపి లేపినట్టయి వాస్తవంలోకి వచ్చాడు. ఎదురుగా తల్లి కనిపించింది. విసుగ్గా చూశాడు. ఆవిడ ఏం చెప్పిందో వినిపించినట్టు లేక ఏమిటి అన్నాడు. ఆవిడ మళ్ళీ భోజనం సంగతి చెప్పింది. చచా, వెదవ భోజనం, తెల్లవారితే భోజనమేనా? ఇప్పుడొద్దు, నేను చాలా అర్జెంట్ పని మీద బయటికి వెళ్ళాలి. మీరు నా కోసం చూడకండి, తినేయండి. కొడుకు కసురుకున్నట్టే చెప్పేసరికి చంద్రమ్మ చిన్నబుచ్చుకుని అది కాదురా అనబోయింది. అబ్బబ్బా, నేనెందుకనే ఇంటికి రాను. ప్రతిదానికి ఓ టైము పద్ధతి నాకు నచ్చవు. వేళ తప్పకుండా మందులు తిండి తీసుకుంటూ ఆరోగ్య సూత్రాలు పాటించవలసిన అవసరం మీకు కానీ నాకు కాదమ్మా. నాకు ఆకలేసినప్పుడు తింటాను. అయినా ఇంట్లోనే తినాలనేముంది, ఎక్కడో ఓ చోట తింటాలే. చంద్రమ్మ ప్రాణం ఉసూరుమంది. వెనక్కి తిరిగి తన గదిలోకి వెళ్ళిపోయింది. కొడుకు ఇంటికొచ్చాడని సంతోషపడినంతసేపు పట్టదు. వాడు ఊళ్ళు తిరిగే చోట హోటల్స్లో ఎలా ఉంటాడో ఇంట్లో కూడా అంతే. ఇది కూడా ఓ హోటలే వాడి దృష్టిలో.
తల్లిదండ్రులు తన కోసం అనురాగంతో ఎదురు చూస్తారని, వారితో కలిసి భోజనం చెయ్యాలని, కులాసాగా గడపాలని, వృద్ధాప్యంలో వాళ్ళని సంతోషపెట్టాలని అతి చిన్న విషయాలు కూడా నిర్లక్ష్యం చేస్తుంటే ఆ తల్లి మనసు విలవిల్లాడుతుంది. సిగరెట్ యాస్ట్రేలో కుక్కి బూట్లు వేసుకుని గదిలో నుండి బయటకు వచ్చాడు జగన్మోహన్. బాల్కనీలో కూర్చున్న నటరాజన్ కొడుకు వైపు చూసి చూడనట్లుగా చూసి కళ్ళజోడు తీసి పంచకోసతో తుడుచుకుంటూ ఉండిపోయాడు. మెట్లు దిగి వెళ్ళిపోయాక లేచి భార్య దగ్గరికి వెళ్ళాడు. చంద్రమ్మ గదిలో మంచం మీద గోడవైపుకు తిరిగి పడుకుంది. చూడు చంద్ర, ఏడుస్తున్నావా? పిచ్చిదానా, ఎందుకే? ఈ 6 నెలల నుంచి వాడు అసలు ఇంట్లోనే లేకపోతే ఏం చేశావు? ఈరోజు వాడు భోజనం చేయకుండా వెళ్తున్నాడని దిగులెందుకు? మంచం మీద కూర్చుని భార్య వెన్ను మీద చేయి వేశాడు. ఆమె మెల్లగా ఇటు తిరిగి, దిగులు కాదండి, నా గుండెలు బరువెక్కిపోతున్నాయి. చెట్టంత కొడుకు ఇల్లు వాకిలి పట్టకుండా దేశాలు పట్టుకుని తిరుగుతాడు. పోనీ ఇన్నాళ్ళకి ఇంటికొచ్చాడు, అంతే చాలనుకున్నాను. కానీ వాడికి తల్లిదండ్రులంటే ఏ మాత్రమైన గౌరవం ఉందా, అభిమానం ఉందా? చిన్నప్పటి నుంచి ఎంత అల్లారు ముద్దుగా పెంచామో అంత మొండిగా తయారై ఇలా ఏడ్పిస్తున్నాడు. అదే మనం చేసిన పొరపాటు. ఏమిటో తెలుసా? వాడిని చిన్నప్పటి నుంచి అల్లారు ముద్దుగా పెంచటమే. కోరిందల్లా కొనిచ్చి చెప్పిందల్లా చేసిపెట్టి మనమే చేతులారా పాడు చేసుకున్నాం. వాడికి కష్టమంటే తెలియనియకుండా సుఖపడటమే నేర్పాం. అందుకే వాడు జీవితం అంటే హాయిగా బ్రతకడమే అనుకుంటున్నాడు. అది నిజం కాదని, కష్టసుఖాలు రెండూ కలిసే ఉంటాయని వాడికి తెలియటం లేదు. ఇంతవరకు వాడికి ఒక మార్గమే తెలిసింది. ఇప్పుడు రెండో మార్గం తెలియాలి. అందుకని నువ్వు ఇలా ఏడుస్తూ పడుకోవద్దు. లేచి మన ఇద్దరి భోజనాల సంగతి చూడు. కొడుకు ఇంటికి వచ్చాడన్న సంగతి మర్చిపో. ఏమండి, మీరనేది ఏమిటి? ఎంతో కాలానికి వాడి ఇంటికి వస్తే వచ్చాడులే, ఇంతకాలం ఇల్లు మనం గుర్తులేం, కానీ ఇప్పుడు కావాల్సి వచ్చామా? అదేం కాదులే, వాడికి కావాల్సింది మనం కాదే, డబ్బులు. అది ఇక్కడ దొరుకుతుందని గుర్తొచ్చి వచ్చాడు. చేతిలో డబ్బు పడగానే మళ్ళీ రెక్కలు విప్పుకొని ఎగిరిపోతాడు. కానీ ఆ రెక్కలు విప్పుకోకుండా చేస్తే ఇంక ఎగరలేడు. ఎగిరినా ఆకాశమంతా ఎత్తుకుపోలేడు. మళ్ళీ ఇక్కడే పడిపోతాడు. ఇంతకాలం కన్న తీపి చేత మనం వాడి కోసం పరితపించాం. ఇప్పుడు వాడు మన కోసం అలమటించేలా చెయ్యాలి. ఏమిటో మీరు మీ మాటలు కొత్తగా ఉన్నాయి. వెర్రి నాగన్న, వాడి కోసం కాకపోతే ఈ దాచిపెట్టిందంతా ఎవరి కోసమండి? ఓసి వెర్రి మొద్దు, తాయిలం అంటూ చిన్నపిల్లని ఊరిస్తున్నంతసేపు వాళ్ళు మన చుట్టూరా తిరుగుతారు. గుప్పిట్లో ఉన్నది పూర్తిగా ఇచ్చేస్తే దొరకపుచ్చుకొని పారిపోతారు. ఆ మాత్రమే పెద్దవాళ్ళ దగ్గర తైలంగా మారుతుంది. మన చేతుల్లో తైలం ఉన్నంత వరకు కొడుకు ఇంటికి వస్తుంటాడు. తర్వాత వస్తాడన్న నమ్మకం నాకేం లేదు. కానీ అప్పటి వరకు వాడు పూర్తిగా పతనమైపోతాడు. ఇంక వాడు ఉన్నా అబ్బా, అలాంటి మాటలు అనకండి, నేను భరించలేను. చంద్రమ్మ గొంతు బాధగా మూలిగింది. సరే, మనం వాడి క్షేమం కోరి ఇప్పుడే జాగ్రత్త పడాలి. నువ్వు నేను చెప్పినట్టు విను. లేచి పిళ్ళైతో మనిద్దరికీ వడ్డించమని చెప్పు అంటూ లేచి బయటికి వచ్చాడు నటరాజన్. వరండా దాటి హాల్లోకి వచ్చాక ఏవండి అని పిలిచాడు జగన్మోహన్. అతని చూపులు అవంతి కొరకు హాల్ అంతా గాలిస్తున్నాయి. బహుశా భారతి గారు లోపల పనిలో ఉంటారు, ఇంకెవరూ ఉండరు. తను అవంతి. ఎవరు? హాల్లో ఓ మూల నుంచి వినిపించింది. అటు చూశాడు జగన్మోహన్. పేపర్ చాటు నుంచి కనిపించిన ముఖం ప్రసాదరావుది. గతుక్కుమన్నాడు. ఇదేమిటి, ఇతను ఇంకా ఆఫీసుకు పోలేదా అనుకున్నాడు. తొందరపడి వచ్చానులాగుంది, మరొక 10 నిమిషాలు ఆగి రావాల్సింది. ఇంకా పంచకట్టు మీదే ఉన్నాడు, డ్రెస్సు తగిలించలేదు. మీరా, రండి ఇలా కూర్చోండి. ప్రసాదరావు ఎంతో గౌరవపూర్వకంగా లేచి ఆహ్వానించాడు. తప్పనిసరిగా గుటకలు మింగుతూ సోఫాలో కూర్చున్నాక, మీరింకా ఆఫీస్కి వెళ్ళలేదా? నేను ఊరికే పేపర్ కోసం వచ్చాను, వెళ్ళిపోతాను అన్నాడు జగన్మోహన్. అబ్బే పర్వాలేదు, నేను ఇవాళ ఆఫీస్కి వెళ్ళక్కర్లేదు, సెలవు పెట్టాను. మీరు వెళ్ళిపోనక్కర్లేదు, కూర్చుని కబుర్లు చెప్పండి. ఇన్నాళ్ళు మీరు ఏమేం చూశారో వింతలు విశేషాలు చెప్పండి. సెలవు పెట్టానే కానీ ఇంట్లో కూర్చోవాలంటే మహా బోర్సుమండి. అలవాటైన ప్రాణం ఆఫీస్ అంటూ కొట్టుకుంటుంది అని నవ్వాడు ప్రసాదరావు. అతను నవ్వేస్తూ, నాకు అనుభవం లేదులేండి, అందుచేత నా ప్రాణం ఎప్పుడూ స్వేచ్ఛగా హాయిగా తిరగాలనే కోరుకుంటుంది. అయినా ఇవాళ మీరు సెలవెందుకు పెట్టారు అని అడిగాడు కోపాన్ని లోపల అణుచుకుంటూ. పైకి మాత్రం నవ్వుతున్న జగన్మోహన్కి ప్రసాదరావుని మింగేయాలనిపిస్తోంది. ఏం చెయ్యనోయ్, నేనెప్పుడు సెలవు పెట్టనని మా ఆవిడ ఎత్తిపొడిచింది. కనీసం ఇంటికి గెస్ట్ వచ్చినప్పుడైనా పెట్టన్నట. నాకు నిజమేననిపించి 2 రోజులు సెలవు పారేశాను.
అవసరం అనుకుంటే ఇంకా పొడిగించవచ్చని ప్రస్తుతం 2 రోజులే పెట్టాను. ఏడవకపోయావు. మీ ఆవిడ ఎత్తి పొడిచిందా? కత్తి పెట్టి పొడిచి పారేయలేకపోయావు. పళ్ళు కొరుక్కున్నాడు లోపల. మంచి పని చేశారు. గెస్ట్ వచ్చినప్పుడు ఆ మాత్రం పెట్టాల్సిందే. అవును, ఇంతకీ ఏరి అవంతి గారు కనిపించరేం? భలే బాగా మాట్లాడతారండి వారు. పైగా అమోఘమైన తెలివితేటలు, వాగ్దాటి. చెప్పొద్దు, మన వాళ్లల్లో పెద్దాళ్లల్లో ఆడపిల్లల్ని ఈ మాత్రం చలాకీగా హుషారుగా ఉండనిచ్చేది ఎంతమంది? చాలా తక్కువ. ఫారిన్లో అయితే అబ్బా, అక్కడ పేరెంట్స్ పిల్లలకి ఎంత ఫ్రీడమ్ ఇస్తారనుకున్నారు? టీనేజ్లోనే వాళ్ళు చాలా ఇండిపెండెంట్గా తమ పర్సనల్ అఫైర్స్ అన్నీ వాళ్లే చూసుకుంటారు. మన కంట్రీలో అయితే బూజు పట్టిన వెధవ బుద్ధులు. మైనార్టీ తీరిపోయినా, పెళ్ళ 2-3 పిల్లలు పుట్టినా ఇంకా పెద్దవాళ్ళ అడుగుజాడల్లో వాళ్ళ అనుజ్ఞలోనే నడవాలంటారు. అందుకే మన ఇండియా బాగుపడడం లేదండి. నాకు ఒక్కొక్కప్పుడు స్టేట్స్లో సెటిల్ అయిపోదామనిపిస్తుంది. జగన్మోహన్ ముఖంలో చిరాకు చూసి ప్రసాదరావు చిన్నగా నవ్వాడు. చూశారా, మీ నాన్నగారు నాకు ఎప్పుడూ చెప్పనే లేదు మీరు ఫారెన్ రిటర్న్ అన్న సంగతి. నాకు తెలియదు. అయితే ఏ కంట్రీలు చూశారు? కొంచెం వివరంగా చెప్పండి. జగన్మోహన్ కంగు తిన్నట్లయి, ఆహా అబ్బే, నేను వెళ్ళలేదనుకోండి. మా ఫ్రెండ్స్ అంటే నా క్లోజ్ ఫ్రెండ్స్ అన్నమాట. వాళ్ళు చెప్పారులేండి. నిజానికి వాళ్ళు వెళ్ళి వచ్చినా నేను వెళ్ళినా ఒకటే అన్నాడు. ఓహో అలాగా, మీరే వెళ్ళి వచ్చారనుకున్నాను. సరే, అయితే మీ ఫ్రెండ్స్ ఇంకో విషయం చెప్పారా? అక్కడ టీనేజ్లోనే చాలా ఇండిపెండెంట్గా ఉంటారన్నారు. తమ పర్సనల్ అఫైర్స్ అన్నీ వాళ్లే చూసుకుంటారు అన్నారు. మరి తమ పాకెట్ మనీ వాళ్లే సంపాదించుకొని తమ కాళ్ల మీద తామే నిలబడతారన్న సంగతి చెప్పారా? అదే చెప్పారు. కానీ అదేమిటండి బాబు, ఎవరైనా తమ కాళ్ల మీద తామే నిలబడతారు కానీ ఇంకోళ్ళ కాళ్ల మీద ఎలా నిలబడతారండి అంటూ గలగల నవ్వాడు జగన్మోహన్. ప్రసాదరావు కళ్ళజోడు తీసి సీరియస్గా చూశాడు జగన్మోహన్ వైపు. మిస్టర్ జగన్మోహన్, మీరు కుంటి వాళ్ళని చూడలేదా? వాళ్ళకి కాళ్ళు లేకనో అవిటితనం చేతనో స్వయంగా నిలబడలేక చెక్క కాళ్ళ ఆధారంతో నడుస్తారు. కానీ కాళ్ళుండి ఇంకోళ్ళ భుజం మీద తమ బరువంతా మోపి నడిచేవాళ్ళున్నారు. వాళ్ళని ఏమంటారో తెలుసా? పరాణ బుక్కులు. అంటే పారాసైటిక్ లైఫ్ గడపడం అన్నమాట. టీనేజ్ దాటి 25 యువకులైనా స్వయం శక్తి మీద బ్రతకలేక ఇంట్లో వాళ్ళ మీద ఆధారపడి తాతల నాటి ఆస్తుల కోసం ఆశపడే వాళ్ళున్నంత వరకు మీరు చెప్పినట్టుగానే మన ఇండియా బాగుపడలేదండి. ఏమంటారు? ప్రసాదరావు అడిగాడు. ఏమనాలో తెలియక గొంతు సవరించుకున్నాడు జగన్. అంతే కదండి, మన పెద్దవాళ్ళు ఉన్నారు చూశారు, ఎంతసేపు పిల్లల కోసమని ఆరాటపడుతూ వాళ్ల కోసం మేడలు కట్టి బ్యాంక్ బ్యాలెన్స్ పెట్టి వాళ్ల స్వయం శక్తినంతా ఎందుకు పనికి రాకుండా నిష్ప్రయోజకుల్ని చేస్తున్నారు. అందరి విషయంలో కాకపోయినా కొందరు మాత్రం ఈ తప్పు చేస్తూనే ఉన్నారండి. ఏమైనా నేను మాత్రం ఈ తప్పు చేయదలుచుకోలేదండి. మా అబ్బాయిల కోసం నేను ఏది దాచిపెట్టను. వాళ్ళు చదవగలిగినంత వరకు చదివిస్తాను. ఆ తర్వాత వాళ్ళ కాళ్ల మీద వాళ్ళనే బ్రతకమంటాను. మా ఫ్రెండ్స్కి కూడా ఈ సలహాయే ఇస్తున్నాను. ఈ విషయంలో మీరేమంటారు? ఓ వెర్రి నవ్వు నవ్వి, ఏమంటాను, చాలా మంచి పనే. అన్నట్టు నాకు అవతల అర్జెంట్ పనుంది, వెళ్తాను అని లేచాడు జగన్మోహన్ కళ్ళతో అవంతి కోసం చూస్తూ. అరే అప్పుడే వెళ్తారా? కూర్చోండి, పనికేమిట్లేండి, తర్వాత చూసుకోవచ్చును. ఇవాళ నాకు ఇంట్లో ఉండాలంటే మహా చిరాకుగా ఉంది. ఎటు మీరు వచ్చారు, కాసేపు కబుర్లు చెప్పండి. అసలు మీరు చాలా బాగా మాట్లాడతారని నిన్న అవంతి కూడా చెప్పింది. కూర్చోండి. ప్రసాదరావు బలవంతం చేస్తున్నందుకు కాకపోయినా అవంతి తనని గురించి చెప్పిందనేసరికి ఉత్సాహం వచ్చి మళ్ళీ కూర్చున్నాడు. నా మొహం, నేను బాగా మాట్లాడటం ఏమిటండి? తన ముందు నేనెంత అయినా ఏరి ఇలా పిలవండి అడుగుతాను అన్నాడు. తను వచ్చినట్టు తెలియదా? ఇంతసేపైనా బయటికి రాదేం? ఈ ప్రసాద్ గారు ఇవాళ సెలవు పెట్టినట్లు తెలిసి చావలేదు. లేకపోతే వీడితో నాకు కబుర్లేమిటి, నా కర్మ అనుకున్నాడు. పిలుస్తాలేండి కానీ ఇంతకీ మీ ఫ్రెండ్స్ స్టేట్స్కి ఎందుకు వెళ్ళినట్టు? హయ్యర్ స్టడీస్ కోసమా లేక జాబ్ నిమిత్తమా? ప్రసాదరావు మళ్ళీ తన సంభాషణ కొనసాగించాడు. రెండూ కాదండి, ఊరికే జాలీ ట్రిప్. టక్కున కళ్ళజోడు పెట్టుకుని ఆశ్చర్యంగా చూశాడు ప్రసాదరావు. ఓ, అయితే మీ ఫ్రెండ్స్ మంచి జాబ్లో ఉన్నారన్నమాట. ఫారిన్ ట్రిప్ వేసుకోవడం అంటే బహుశా స్టేటస్ గల వాళ్ళన్నమాటే. అందుకు సందేహమా? మా ఫ్రెండ్స్ అంతా బాగా స్టేటస్ గలవాళ్లే. అందుకే వాళ్ళు జాబ్ చేయాల్సిన అవసరం లేదు. నిజానికి వాళ్ళెవరూ ఏ జాబు చేయటం లేదు. కాలర్ ఓసారి సవరించుకొని ధీమాగా పలికాడు జగన్మోహన్. అయితే మరేం చేస్తారు? గొల్లున నవ్వాడు ప్రసాదరావు ప్రశ్న విన జగన్మోహన్. ఏం చేస్తారండి?
నిరుద్యోగ సమస్యని కొంతవరకు సాల్వ్ చేస్తున్నారు. శుభ్రంగా తిని హాయిగా తిరుగుతారు. ఎన్నాళ్ళు తిన్నా తరగదండి బాబు. ఓ ఫ్రెండ్ తండ్రి బిజినెస్ చేసి బోలెడంత సంపాదించాడు. మరొకడి మామయ్యకి కావలసినంత ఆస్తుంది. ఈడొచ్చిన ఆడపిల్ల ఉంది. ఇంకోటి అన్నగారు. ఆగండి. ఇప్పుడు వీళ్ళంతా ఏ ఉద్యోగాలు అక్కర్లేకుండా బ్రతకగల స్తోమతున్న వాళ్ళన్నమాట. ఆ స్తోమత ఎలా వచ్చింది? వాళ్ళ పెద్దలో ఆప్తులో కూడబెట్టిన కష్టార్జితం. అది వీళ్ళు అనుభవిస్తున్నారన్నమాట. సో నేను ఇందాక అన్నానే పరాన్న బుక్కులు అని, ఆ మాట వీళ్ళకి సరిగ్గా వర్తిస్తుంది అవునంటారా? ప్రసాదరావు నిలదీసేసరికి జగన్మోహన్ ఒక్క క్షణం ఊపిరి బరువుగా పీల్చుకుని, ఏమిటో మీరు నన్ను తికమక పెట్టేస్తున్నారు. అందులో తప్పేముందండి? ఉన్నవాడు కూడా ఉద్యోగానికి ఎగబడితే లేనివాడి గతి ఇంకా దిగజారిపోతుంది కదండి. దేశంలో ఈనాడు నిరుద్యోగులు ఎందరు లేరు? వాళ్ళకి మరొక ఆధారం కూడా లేనప్పుడు కనీసం వాళ్ళతో కాంపిటీషన్కి పోకుండా అడ్డు తొలగితే వాళ్ళకి మేలు చేసిన వాళ్ళు అవుతారు కదండి అన్నాడు పరమసత్యాన్ని బయటపెడుతున్నట్లు. ప్రసాదరావు చిన్నగా నవ్వాడు. మిస్టర్ జగన్మోహన్, మీ ఉద్దేశం మంచిదే. అందరూ అలాగే అనుకోగలిగితే ఎంతో బాగుండును. కానీ మీరు సూచిస్తున్న పద్ధతి సమంజసంగా లేదు. ఒకరికి మేలు చెయ్యాలని వీళ్ళు సోమరిపోతులు కానక్కర్లేదు. స్వార్జితం కాని ఆస్తి కరిగించుకుని తింటుంటే లా ఒప్పుకోదు కదా. వారసులకి అన్యాయం చేసినట్టు కాదు. తను కష్టపడకుండా మరొకరికి మేలు చేయడం జరగదు. ఆస్తిని సద్వినియోగం చేయవచ్చును కదా. కోఆపరేటివ్ పద్ధతి వల్ల తను ప్రయోజకుడై 10 మందికి జీవనోపాధి కల్పించవచ్చును. ఉభయతారకమైన పనిది. ఓ చిన్న ఫ్యాక్టరీ లేదా బిజినెస్, కాకపోతే స్మాల్ స్కేల్ ఇండస్ట్రీ ఏదైనా మొదలు పెడితే బాగుండదు? జగన్మోహన్కి గొంతులో ఏదో అడ్డుకున్నట్లు, కూర్చున్న చోట ఏదో గుచ్చుతున్నట్లు ఏదోగా ఉంది. తిన్నగా కూర్చోలేకపోతున్నాడు. ఎంతసేపు అది చెయ్యలేదు ఇది చెయ్యలేదు అంటూ గవర్నమెంట్ని తిట్టుకోవడం తప్ప మనకై మనం కొన్ని కార్యక్రమాలు చేపట్టకూడదు? ఏది చేతకక్కపోవడం చేతనే ఉన్న ఊరిని, కన్న తల్లిని, మాతృదేశాన్ని తిట్టుకునే దౌర్భాగ్యం కలుగుతుంది. ఏమిటి అలా చూస్తున్నారు? నేను చెప్పింది అబద్ధం కాదండి. పొరుగింటి పుల్లకూర రుచి అన్న సామెతలాగా తమ దేశం కన్నా పరాయి దేశాలు బాగున్నాయనుకునేవాళ్ళు, మన సాంప్రదాయాల్ని, సంస్కృతిని విమర్శించేవాళ్ళు మొదట స్వశక్తి మీద బ్రతకడం నేర్చుకుని అప్పుడు నోరు విప్పాలి. చూడండి, మీరు ఒకసారి మీ ఫ్రెండ్స్ని నా దగ్గరకు తీసుకురండి. నేను వాళ్లకు కొన్ని విషయాలు చెప్పాలి. పోనీ మీరు చెప్పినా సరే. ఏమిటంటే, కనీసం వాళ్ళు తాగే సిగరెట్, కాఫీకైనా తమ పాకెట్ మనీ తామే సంపాదించుకోగలిగితే. ఏమిటి లేస్తున్నారు? కూర్చోండి. జగన్మోహన్ చేయి పట్టుకోబోయాడు ప్రసాదరావు. లేదండి, నాకు చాలా అర్జెంట్ పనుంది, మళ్ళీ వస్తాను. ఇంకా కూర్చోలేదు జగన్మోహన్. మరి పేపర్ సాయంత్రం తీసుకుంటానులేండి. గబగబా గుమ్మం వైపు అడుగులు వేశాడు. ఓ అన్నట్టు చెప్పటం మర్చిపోయాను. అవంతి ఇవాళ మా ఇందు వాళ్ళ కాలేజీకి వెళ్ళింది. ఏదో ఫంక్షన్ ఉందట. ప్రసాదరావు చెప్పాడు పళ్ళు పటపటలాడించుకొని. అలాగా అంటూనే వరండా దాటిపోయాడు జగన్మోహన్. ప్రసాదరావు చిన్నగా నవ్వుకున్నాడు. పూర్ ఫెలో, పాపం ఎంత డిసప్పాయింట్ అయ్యాడో. వెళ్ళిపోయాడా? చిన్నగా అడిగి, ఏమిటో చాలా అవస్థపడాల్సి వస్తోంది. నిన్న ఆ నటరాజన్ గారు చెప్పబట్టి కానీ లేకపోతే అని ఆ పైన చెప్పలేక ఆగిపోయింది భారతి. లోపల నుంచి వచ్చి, నిజమే భారతి, పాపం ఈ కొడుకు మూలంగా ఆయన ఎంత కుమిలిపోతున్నాడో. ఎంత సంపాదిస్తేనేం మనశ్శాంతి లేదు. ఏ సమయంలో ఏం గొడవ తెచ్చిపెడతాడో అని భయం. ఇల్లు వదిలిపోతే అదే పోకడ. ఉన్నాడో ఊడాడో తెలియదు. ఇంటికి తిరిగొస్తే ఇది వరుస. ఇదివరలో ఓసారి ఈ పక్కింట్లో అద్దెకుండే వాళ్ళమ్మాయితో గ్రంథం నడిపి వాళ్ళని అల్లరి పెట్టాడట. పాపం ఇల్లు ఖాళీ చేసి వెళ్ళిపోయారు. సరే, ఆ ఒక్క కేసు ఏనేమిటి, ఎన్నో. అది సరే, మన బంగారం మంచిదైతే భయపడాల్సిన పనే లేదు. అదేమిటో అవంతి మనస్తత్వం బొత్తిగా అర్థం కావటం లేదు. తను చెప్పింది చెయ్యదు. మనం చెప్పిన ప్రతిదాన్ని విమర్శిస్తుంది. వెనుకటికి తద్దినం బ్రాహ్మణాడి పెళ్ళాం ఇలాగే చేసిందట. పోనీ పూర్తిగా ఆ విధంగా ఉన్నా బాధ లేదు. ఆ అమ్మాయికి వ్యతిరేక పద్ధతిలో చెప్పి మనకు కావలసిన పనులు చేయించుకోవచ్చును. కానీ ఎప్పుడు ఏ మూడ్లో ఉంటుందో కూడా తెలియదు. చిన్నగా నిట్టూర్చింది. నాకు ధైర్యం చెప్పి నువ్వే డీలా పడితే ఎలా భారతి? ఇవాళ పొద్దున చైతన్యకి ఫోన్ చేశాను. సాయంత్రం 5 గంటలకు రమ్మన్నాను. అలాగా, సరే, ఏం చెయ్యను? గోపాలం గారు మీకు ఉత్తరం రాసినప్పుడు నేను ఇంత ఆలోచించాల్సిన విషయం అనుకోలేదు. ఎందుకంటే 5 ఏళ్ల క్రితం తను మన ఇంటికి వచ్చింది కదా.
అప్పుడు నాకు మామూలుగానే కనిపించింది. కాకపోతే కాస్త చలాకీగా హుషారుగా గెంతుతూ ఉంది. మంచి కలుపుగోలు పిల్ల, సందడైన పిల్ల అనుకున్నాను. కొందరు బిగుసుకుపోయినట్టు, మాటలు రానట్టు ఉంటారు. అలా కాకుండా అవంతి తెలివితేటలతో కూడిన మంచి పిల్ల అనుకున్నాను. కానీ ఏమిటో ఆ అమ్మాయిలో ఇలాంటి విపరీత బుద్ధులు పైకి పొంగుకొస్తాయనుకోలేదు. వాళ్ళమ్మ కానీ నాన్న కానీ ఇలా ఉన్నారా? పోనీ ఆ వయస్సు ప్రభావమేమో అనుకున్నా. మన ఇందు ఎలా ఉంది? అందరూ ఒక్కలాగే ఉంటారా? గోపాలం పాపం ఎంత ఆవేదన అనుభవిస్తున్నాడో వాడి ఉత్తరం చదివితేనే తెలుస్తోంది. ఏం చేస్తాం, ఒక్కొక్క కర్మ ఒక్కొక్క రకంగా ఏడ్పించుకుని తింటుంది. ఏనాడు వాడు చేసిన పాపమో. పోనీలెండి, అనవసరంగా మనం ఆ అమ్మాయిని ఆడిపోసుకోకూడదు. తనే మారుతుంది. జీవితంలో స్థిరపడ్డాక ఎంతటి వాళ్ళైనా మారుతారు. స్థిరంగా అంటున్న భారతి వైపు నవ్వుతూ చూశాడు ప్రసాదరావు. ఎందుకలా నవ్వుతారు? నేను ఏం మారలేదనేగా అంటూ తాను నవ్వి, నేను చెప్పేది అవంతి లాంటి పిల్లల సంగతి, నా విషయం కాదు అంది. నిజం భారతి, నువ్వేం మారలేదు. ప్రసాదరావు భార్యని ఆరాధనగా చూశాడు. భారతి మౌనంగా ఆలోచిస్తూ కూర్చుంది. గత 22 ఏళ్ల సంసారిక జీవితంలో ఆ భార్యాభర్తల మధ్య పొరపొచ్చాలు రాకపోలేదు. కానీ అవి తుషార బిందువుల మాదిరి కరిగిపోయేవి. కోపతాపాలు సాగకపోలేదు. కానీ అవి శరన్మేఘంలా తేలిపోయి తప్పుకుపోయేవి. పంతాలు పట్టుదలలు వచ్చేవి. అయితే చిత్త జల్లుల్లా చప్పున చల్లారిపోయేవి. కానీ ఎన్ని సంవత్సరాలైనా జీవనదిలా పారుతూనే ఉన్న వాళ్ళ అనురాగం ఒక్కటే గుర్తుంచుకోదగ్గది. భారతి, ఇందు వాళ్ళ కాలేజీలో ఫంక్షన్ ఎప్పటి వరకు ఉంటుంది? వాస్తవంలోకి వస్తూ అడిగాడు ప్రసాదరావు. బహుశా 3 గంటలకు అయిపోతుంది కాబోలు. 4 గంటలకు వచ్చేస్తామన్నది. లేచి లోపలికెళ్ళింది భారతి. ప్రసాదరావు మెల్లగా సోఫాలోకి జారి పడుకున్నాడు. సాయంత్రం అందరూ వచ్చేసరికి టిఫిన్ తయారు చేసే హడావిడిలో ఉంది భారతి. ప్రభు ట్రాన్సిస్టర్ పెట్టుకుని క్రియేట్ కామెంటరీ వింటున్నాడు. క్రితం రోజు పొద్దున అవంతి తనతో వాదించింది. దాన్ని ఇప్పుడు కాదని తను ఖండించాలి. అందుకని మరీ శ్రద్ధగా వింటున్నాడు. నిద్ర నుంచి లేచి బాత్రూంకి వెళ్ళి ముఖం కాళ్ళు చేతులు కడుక్కొని వరండాలో కూర్చున్నాడు ప్రసాదరావు. ఆ రోజు చలి ఎక్కువగా ఉంది. 3 గంటల సమయం. ఆ సమయంలోనే వరండాలోకి చలిగాలి రివ్వున కొడుతోంది. కొద్దిగా ముడుచుకున్నట్లుగా కుర్చీలో ఓ పక్కగా ఒదిగి కూర్చున్నాడు ప్రసాదరావు. ఈ ఒక్కరోజు సెలవు పెడితేనే తనకింత బోర్గా ఉంది కదా. రిటైర్ అయ్యాక ఇంకా ఎలా గడపాలో. ఏ పని ఉండదు. తినడం, ఓపికంటే తిరగడం, లేకపోతే కూర్చోవడం, అది చేత కాకపోతే పడుకోవడం. ఇంతకు తప్ప ఏముంటుందప్పుడు? ఉంటుంది. పిల్లల చేత మనమల చేత కసిరించుకుంటూ బాధపడాలి. కాలక్షేపం కోసం ఏ పనో చెయ్యబోవడం. దాంతో వాళ్ళు విసుక్కుని ఈ ముసరాళ్ళకి ఏం పనిలేక అన్నిట్లో వేలు పెడుతుంటారు. ఓ దగ్గర కూర్చుని రామకృష్ణ అనుకోరాదు అని తిడుతూ ఉంటారు. తన తండ్రి గుర్తొచ్చాడు. అన్నయ్యలు ఆయన్ని మందలిస్తూ ఉండేవారు. తల్లి కూడా వాళ్ల పక్షమే మాట్లాడేది. కొడుకులకి కోడళ్లకి తను మంచిగా మిగలాలని ఆమె తాపత్రయపడేది. మనుమల్ని తెగ ముద్దు చేసేది. తాతయ్యని వాళ్ళు లక్ష్య పెట్టకుండా దులపరిస్తూ ఉంటే చూసి ఊరుకునేది. అవన్నీ తనకి అసహ్యంగా అనిపించేవి. పాపం ముసలాయనికి ఏ ప్రత్యేకత లేకపోగా అందరూ నిర్లక్ష్యం చేయడం చూస్తుంటే ఒళ్ళు మండిపోయేది. పాలు ఇచ్చినంతకాలం ఆవుని బాగా మేపి వట్టిపోగానే అమ్మేసే మనుషులు అని వాళ్ళ మీద కోపం వచ్చేది. తనప్పుడు BA ఫైనల్లో ఉన్నాడు. తన చదువు పూర్తి చేసి ఏ ఉద్యోగమైనా సరే చేసి తండ్రిని తీసుకుని వేరే ఉండాలనుకునేవాడు. ఆ మాటే తండ్రి దగ్గర కూర్చొని ఎవరూ లేనప్పుడనేవాడు. ఆయన చిన్నగా నవ్వేసి, నీ పెళ్ళై మీ ఆవిడ కాపురానికి వచ్చాక ఆ మాటనరా, ఇప్పుడు కాదు అనేవాడు. అంటే భార్య రాగానే మారిపోతారని ఆయన ఉద్దేశం. లోకం పోకడ అలాగే ఉంది కదా అని ఆ వృద్ధుడి నమ్మకం. అదేమిటి నాన్న, నువ్వు తాతయ్యని నాయనమ్మని అలాగే చూసావా అంటే, మా సంగతి వేరురా. ఈ కాలం ఎలా ఉంది, ముందు ముందు మీరు పెద్దాళ్ళు అయ్యేసరికి మరీ మారిపోతుంది అనేవాడు. లేదులే నాన్న, మనసు ప్రధానం కానీ కాలం ఏం చేస్తుంది. గోపాలం వాళ్ళు ఎలా ఉన్నారు అంటే, నిజమేరా, ఎవరి అదృష్టం వాళ్ళది అంటూ వేదాంతంలోకి దిగేవాడు. నిజంగానే ఆ రోజుల్లో గోపాలం వాళ్ళ ఇంట్లో సర్వపెత్తనం తండ్రిదే. పెద్ద కొడుకు జీతం తెచ్చి తండ్రికి ఇచ్చేవాడు. కోడలు అత్తగారి అడుగుజాడల్లో నడిచేది. తనతో BA చదివే గోపాలం మాటల్లో ఎప్పుడూ తల్లిదండ్రుల పట్ల భయభక్తులు, వినయ విధేయతలు ప్రస్ఫుటమవుతూనే ఉండేవి. కాలేజీ తప్ప బయటి ప్రపంచంలో ఎక్కడ తిరగాలన్నా
మా నాన్నని అడగాలరా అనేవాడు. అది కేవలం భయంతో అనే మాట కాదు, తండ్రిపై వాళ్లకున్న గౌరవం అటువంటిది. ఆ కుటుంబాన్ని తలుచుకొని తన తండ్రి నిట్టూర్చేవాడు. తనకెంతో పట్టుదలగా ఉండేది. ఉద్యోగం, వివాహం కాగానే తండ్రిని తీసుకెళ్ళి వృద్ధాప్యంలో ఆయనకి మనశ్శాంతిని చేకూర్చాలని. కానీ దురదృష్టం, తన పెళ్లి కాకముందే వారం రోజులు జ్వరం వచ్చి అకస్మాత్తుగా పోయాడు. తండ్రి గుర్తుకొచ్చి ప్రసాదరావుకి కళ్ళు చెమర్చాయి. హాయ్ హాయ్. ట్రాన్సిస్టర్ అమాంతం పైకెత్తి గిరగిరా తిరిగిపోతున్నాడు ప్రభాకర్. వంటింట్లో నుంచి భారతి, వరండాల నుండి ప్రసాదరావు ఒక్కసారి వచ్చారు హాల్లోకి. గవాస్కర్ సెంచరీ కొట్టాడు. నేనే గెలిచాను. ఇంకో నిమిషంలో వీధిలోకి పరిగెత్తి యురేకా అంటూ ఆర్కిమెడీస్లా అరిచేవాడే. కానీ ప్రసాదరావు గట్టిగా పట్టుకుని ఆపాడు. నువ్వు గెలవడమేమిట్రా? అదే నాన్న, నిన్న అవంతి నాతో బెట్ కాసింది. ఇవాళ గవాస్కర్ సెంచరీ కొట్టలేడని, నేను కొడతాడని వాదించాను. నేను గెలిస్తే తను నన్ను సినిమాకి తీసుకెళ్తానంది, తను గెలిస్తే నన్ను తీసుకెళ్లమంది. నేనే గెలిచాను అన్నాడు ట్రాన్సిస్టర్ని కింద పెట్టి. మంచి పని చేశావు. నువ్వు నీ చదువు సంగతి చూసుకోక ఈ బెట్లు ఎవరు కాయమన్నారు? ఏం చెయ్యన్నానా? ముందుగా అవంతే పందెం వేసింది. కాదు పో అంటే మళ్ళీ ఏం కోపం వస్తుందో అని. అయినా తను మనింటి గెస్ట్ కదా. ఏడ్చావులేవోయ్, నీకు ఇష్టమై అన్నీ చేస్తూ పైగా నా మాట నాకే అప్పచెప్తున్నావా? అసలు నువ్వు అవంతితో ఎక్కువగా. ఊరుకోండి, వాళ్ళు వచ్చేస్తున్నట్లున్నారు. భారతి గేట్ వైపు చూస్తూ కంగారుగా లోపలికి వెళ్ళిపోయింది. ప్రభు ట్రాన్సిస్టర్ అందుకొని గదిలోకి వెళ్ళిపోయాడు. వాడికి ఎంతో ఉత్సాహంగా ఉంది. అవంతిని ఓడించాడు. కానీ తండ్రి కోపగించుకోవడం ఏం నచ్చలేదు. మళ్ళీ కామెంటరీ వినడంలో లీనమైపోయాడు. ఓ అంకుల్, ఏం చేస్తున్నావు? గేట్లోంచి లోపలికి వస్తూనే వరండాలోకి జంప్ చేసినట్లు 2 మెట్లు ఒక్కసారి ఎక్కేసింది. ఏమిటి, ఫంక్షన్ అయిపోయిందా? 4 దాకా రారనుకున్న ప్రసాదరావు ఆశ్చర్యంగా అడిగాడు. అబ్బా, ఏం ఫంక్షన్, ఉత్త బోర్. అసలు అరేంజ్మెంట్లే సరిగ్గా లేవు. ఇంకా ప్రోగ్రామ్స్ మరీ అధ్వాన్నం. ప్రసాదరావు పక్కనే స్టూల్ మీద కూర్చొని మొదలుపెట్టింది. ఇందు లోపలికి వెళ్ళిపోయింది. ఏమ్మా, త్వరగా వచ్చేశారే? వంటింట్లో భారతి అడిగింది ఇందుని. తల్లి దగ్గరికి జరిగి, ఏం చెప్పనమ్మా, నీ మాట కాదనలేక తీసుకెళ్లాను. బొత్తిగా బుద్ధి లేదమ్మా. అక్కడ ఒకటే కామెంట్స్ చేయడం, మా ఫ్రెండ్స్ అందరినీ తెగ ప్రశ్నించటం, మేడమ్స్ దగ్గర తన ప్రజ్ఞంతా ప్రదర్శించటం. పూర్తిగా చూడనిస్తేనా? పోదాం పదాని ఒకటే గొడవ. నాకే ఇంక ఉండబుద్ధి కాలేదనుకో. నాకున్న పరువు కూడా పోగొడుతుందని తీసుకొచ్చేశాను. ఇంకా కొన్ని ఐటమ్స్ ఉన్నాయి. ఏం చెయ్యను? అందరినీ విసిగిస్తోంది. అయినా ఏమిటమ్మా తను? పోస్ట్ గ్రాడ్యుయేట్ అయ్యుండి పొలైట్గా ఉండాలని తెలీదా? మరి అంత రెవల్యూషనరీగా ఉంటుందేం? అయిన దానికి అక్కర్లేని దానికి కూడా వాదనే. అనవసరంగా తీసుకెళ్లాను అంది విసుగ్గా. కూతుర్ని జాలిగా చూసింది భారతి. పోనీలేమ్మా, బాధపడకు. ఏదో తీసుకొచ్చేశానులే, ఉండు. నువ్వు ఒక్కదానివే శ్రమ పడుతున్నావు, నేను కూడా హెల్ప్ చేస్తాను అంటూ గబగబా బాత్రూమ్ వైపు వెళ్ళింది. మెరూన్ కలర్ జార్జెట్ లంగాకి జరీ అంచు, ఆ కలర్లోనే జాకెట్, గోల్డ్ కలర్ నైలెక్స్ ఓణి, ఒంటిపేట ముత్యాల గొలుసు, నక్షత్రాల్లాంటి చెవిదుద్దుల్లో ఒక్కొక్క ముత్యం, 2 బంగారు గాజుల మధ్య ఒక ఎర్రటి మట్టిగాజు, మరొక చేతికి వాచి, తల్లో చిన్న చేమంతిమాల. సింపుల్ అండ్ స్వీట్. కన్న కూతుర్ని మెచ్చుకొని తల్లి ఉండదు. కానీ ఇందు తన మాట తీసేయలేక అవంతిని కాలేజీ ఫంక్షన్కి తీసుకెళ్ళి అవస్థ పడటం చూస్తే కూతురు పట్ల మరింత అభిమానం కలిగింది. రూపానికి గుణానికి పొత్తు కుదిరినట్లు అనిపించింది. కించిత్ గర్వం కూడా కలిగింది భారతికి. 5 నిమిషాల్లో డ్రెస్ మార్చుకొని ఓణీ కొంగు బొడ్లో దోపుకుంటూ, నువ్వు జరగమ్మా, నేను చేస్తాలే అంటూ తల్లి చేతిలో గరిట అందుకోబోయింది. వద్దులే అమ్మా, నేను చేసేస్తాను. నువ్వు కూడా వాళ్ళ దగ్గర కూర్చొని కబుర్లు చెప్పు, ఈలోగా పూర్తి చేసేస్తాను అంది భారతి. ఇంకా నయం, ఇప్పటికే నాకు చిరాకుతో తలనొప్పిగా ఉంది. చిన్నగా నిట్టూర్చి, నిజమేలే, ఏమిటో ఇంట్లో వాళ్ళు ఎలా భరిస్తున్నారో పాపం. ఆ గోపాలం గారు ఈ పిల్లకి పెళ్లి చేయాలనుకుంటున్నారు. కానీ ఆ పని సాధ్యమేనా అనిపిస్తోంది. ఒకవేళ చేయగలిగినా ఆ కట్టుకున్న వాణ్ణి ఎన్ని ముప్పులు తిప్పులు పెడుతుందో ఏమో అంది భారతి. అది సరే కానీ మేం లేనప్పుడు ఆ జగన్ వచ్చాడా? మీరు వెళ్ళిన అరగంటకే ట్రిమ్గా తయారై క్రిందికి దిగాడు. నాన్నగారు కూర్చోబెట్టి వెళ్ళిపోతాను మొర్రో అనేదాకా పాఠాలు చెప్పారు. ఆఖర్న నెమ్మదిగా మీరు కాలేజీకి వెళ్ళినట్టు చెప్పారు. లేచి వెళ్ళిపోయాడు. నిజంగా అవంతే గనక ఇంట్లో ఉంటే ఇప్పటిదాకా ఇక్కడి నుంచి కదిలేవాడు కాదు. ఆ నటరాజన్ రాత్రి నాన్నకు చెప్పాడట, మా వాడు సరియైన వాడు కాదు. మీ ఇంటికి వచ్చిన అవంతి కాస్త హుషారైన పిల్లలాగా కనిపిస్తోంది, కాస్త జాగ్రత్తలో ఉండండి అని.
రాత్రంతా నాన్నగారు నిద్రపోలేదు, ఆలోచిస్తూనే ఉన్నారు. ఇంక ఇవాళ సెలవు పెట్టుకుని ఇంట్లో కూర్చున్నారు. నేను ఆలోచించాను. కర్మం జాలక ఆ జగన్మోహన్కి ఈ అవంతి కనిపిస్తే ఇంకా న్యూసెన్స్కి అర్థం ఉండదు. అందుకని ఇవాళ నీతో మీ కాలేజీకి పంపాను. వాడి బారి నుంచి తప్పించాం కానీ నీకు బెడద తప్పలేదు అని నీరసపడింది భారతి. మన మాటకేం, చైతన్య సంగతో ఫోన్ చేశారా? పొద్దున చేశారట. సాయంత్రం 5 గంటలకి వస్తానన్నట్ట. ఓహో, అయినా చైతన్య లాంటి అన్నయ్యకి ఈ అవంతి తగదమ్మా. నాన్నగారి మీద ఉండే ఇంప్రెషన్ కూడా చెడిపోవచ్చును అతనికి. స్టవ్ ఆర్పేసి కూతురు ముఖంలోకి చూసింది భారతి. చైతన్య అంత త్వరగా తేలిపోయే మనిషి కాడు. అయినా నాన్నగారు అంత డైరెక్ట్గా చెప్పరు. వరండాల నుంచి అవంతి నవ్వు వినిపించింది. భారతి ఉలిక్కిపడింది. ఇప్పుడు గనక జగన్మోహన్ మేడ మీద ఉంటే దిగి రాగలడు. వాళ్ళని లోపలికి పిలు. ఇందు గబగబా వరండాలోకి వచ్చి టీ తీసుకుందాం రండి నాన్న అని పిలిచింది. ప్రసాదరావు, అవంతి లేచి లోపలికి వచ్చారు. హాయ్ ప్రభు, స్కోర్ ఎంత అని అరిచింది. గదిలో ట్రాన్సిస్టర్ వింటున్న ప్రభాకర్ పక్కన కూర్చుంటూ. తండ్రి అక్కడ లేడు గనక ప్రభు ఉత్సాహంగా చెప్పాడు. వినండి, గవాస్కర్ సెంచరీ కొట్టేశాడు ఎప్పుడో, మీరు ఓడిపోయారు. నిజంగానే? మై గాడ్. సరే, ఏ పిక్చర్కి వెళ్దాం? ముందు విననీయండి అంటూ వాల్యూమ్ గట్టిగా పెంచాడు. కాసేపు తను కూడా విని లేచి బయటకు వచ్చింది అవంతి. టిఫిన్ టీ ముగించేలోగా ఇందు వాళ్ళ కాలేజీని గురించి, వాళ్ళ మేడమ్స్ని, స్టూడెంట్స్ని, ప్రోగ్రామ్స్ని తెగ విమర్శించి, ఇందు నా కాలేజీలో ఎందుకు చేర్పించారు, వట్టి పనికిరాని కాలేజీ అని తిట్టింది. ఇందు కానీ ప్రసాదరావు కానీ భారతి కానీ నోరు విప్పి మాట్లాడలేదు. ప్రభు కామెంటరీ వినడంలో మునిగిపోయాడు గనుక అసలు పట్టించుకోలేదు. టిఫిన్ ప్లేట్ గదిలోకి పట్టుకెళ్ళి కూర్చున్నాడు. వాగి తెగలిసిపోయాక మళ్ళీ ప్రభు దగ్గరికి చేరింది అవంతి. డైనింగ్ టేబుల్ అంతా క్లీన్ చేసి పని మనిషికి అంట్లు పడేసి ముఖం కడుక్కొని బొట్టు పెట్టుకుని బయట వరండాలోకి వచ్చింది భారతి. అప్పటికి 4 దాటింది. కామెంటరీ గోల మధ్య మధ్య ప్రభు అవంతి వేసే కేకలు గదిలో నుంచి వినిపిస్తున్నాయి. ప్రసాదరావు పక్కనే కుర్చీలో కూర్చుంది భారతి. ఇద్దరి ఆలోచన ఒకే తీరుగా ఉంది. మరి కాసేపటికి చైతన్య వస్తాడు, అవంతిని పరిచయం చేయాలి. కానీ ఆ అమ్మాయి కొంచెం చెప్పిన మాట వింటే ఎంత బాగుండును. ఆ వేషం మార్చి నిండుగా బట్టలు కట్టుకోకూడదు. చెప్తే పెద్ద లెక్చర్ ఇస్తుంది. చెప్పకపోతే బొత్తిగా పెళ్లి చూపులు కదా, వాళ్ళిద్దరికీ ఆ సంగతి తెలియకపోయినా తామిద్దరి ఉద్దేశం అదే కదా, ఏం చెయ్యాలి? ప్రసాదరావు భారతి వైపు చూశాడు. భారతి చూసింది. కాసేపటి తర్వాత ఇద్దరూ నిట్టూర్చుకుని ఏదైతే అదే జరగని అన్నట్లుగా చూపులు మరల్చుకున్నారు. శ్రీదేవికి చెప్పకుండా ఈ ప్రయత్నం చేయడం మంచి పని కాదేమో అనుకుంది భారతి. చైతన్యకి సూటిగా చెప్పేసి వెంటనే ప్రాబ్లం సాల్వ్ చేసుకుంటే హాయిగా ఉంటుంది. ఎందుకు ఈ ముసుగులో గుద్దులాట అనుకున్నాడు ప్రసాదరావు. కానీ ఇద్దరు ఎవరి మనసులో మాట వారే నొక్కి పట్టారు. కాసేపటికి భారతి లేచి ఇంట్లోకి వెళ్ళిపోయింది. సరిగ్గా ఆ సమయంలోనే గేట్ తీసుకుని వచ్చాడు జగన్. ప్రసాదరావుకి గుండెల్లో గుబేలు మంది. ఏది జరగకూడదనుకున్నాడో అదే జరగబోతోందా అని భయం వేసింది. అయితే జగన్మోహన్ వరండాలోకి రాలేదు. ప్రసాదరావుని చూసి చిన్నగా నవ్వేసి గబగబా మెట్లెక్కి మేడ మీదికి వెళ్ళిపోయాడు. గండం గడిచిన ఊపిరి పీల్చుకొని లేచి లోపలికి వచ్చాడు. 5ంటికి రేడియో ఆఫ్ చేసి ఇద్దరు చర్చించుకుంటూ ఉండగా బాబాయ్ అన్న పిలుపు వినిపించింది. ప్రసాదరావు సోఫాల నుంచి ఒక్క ఉద్దుటం లేచి రారా నీకోసమే చూస్తున్నానంటూ చైతన్యని చేపట్టుకుని సోఫాలో కూర్చోబెట్టాడు. ఏమిటి ఈ మధ్య ఎక్కడా కనిపించటం లేదు? చిన్నగా నవ్వాడు చైతన్య. కనిపించేటంత తీరిక ఉంటే ఎందుకు కనిపించను? తీరికలేనంత పనులేమిటో కొత్తగా మళ్ళీ ఏ సేవా కార్యక్రమమైనా మొదలుపెట్టావా? ఏమిటి బాబాయ్, ఏదో పెద్ద ఘనకార్యాలు చేస్తున్నట్లు నన్ను ఆకాశానికి ఎత్తేస్తున్నారు. అంతేలేబోయ్, చేసేవాళ్ళెప్పుడు చెప్తే ఒప్పుకోరు, చెప్పేవాళ్ళెప్పుడు చెయ్యరు. సరేలే, అమ్మగారు ఎలా ఉన్నారు? ఇప్పుడు చాలా ఆరోగ్యంగా ఉంది. డాక్టర్ గారు పాపం చాలా శ్రద్ధగా ట్రీట్ చేశారు. ఇంకా ఏమంటాడు మీ డాక్టర్ గారు? నవ్వి ఈ జాబ్ చేయడం ఆయనకేం నచ్చలేదట. హాయిగా కష్టపడకుండా కూర్చుని జీతం తీసుకునే ఉద్యోగం చేయాలట అన్నాడు. ఆశ్చర్యంగా చూశాడు ప్రసాదరావు. అలాంటివి కూడా ఉన్నాయా? ఉన్నాయట, నీలాంటివి. ఐ మీన్ నువ్వు చేసే జాబ్ అలాగే ఉందట. మీ డాక్టర్ దృష్టిలో నా ఉద్యోగం అంత చౌకైపోయిందన్నమాట అంటూ నవ్విన ప్రసాదరావుతో శృతి కలిపి తను నవ్వాడు చైతన్య. లోపల నుంచి భారతి, పక్క గదిలోంచి ఇందు గబగబా బయటికి వచ్చారు. అరే, చేతు అన్నయ్య వచ్చినట్లున్నాడంటూ బయటికి పరిగెత్తుతున్న ప్రభు వెనకాలే చేతు అన్నయ్య వాడెవడు అనుకుంటూ తను కూడా హాల్లోకి వచ్చింది అవంతి.
చెవక కాదు బాబాయ్, ఎక్కువ కష్టపడకుండా ఆఫీసర్ పోస్ట్లో జీతం తీసుకోవడం. ఇదిగో భారతి, వింటున్నావా? నేను సుఖపడిపోతున్నానట, వాళ్ళ డాక్టర్ అంటున్నాడట. సరేలేండి. ఏం బాబు, బాగున్నావా? తీరిక ఉండటం లేదు పిన్ని. ఎన్నోసార్లు అమ్మ కూడా అంటూనే ఉంది. ఏమ్మా ఇందు, ఎలా ఉంది నీ కాలేజీ? చిన్నగా నవ్వింది ఇందు. కాలేజీకి ఏం బాగానే ఉంది. ఓ ప్రభు, ఏమిటి మీ క్రికెట్ ఫ్రెండ్స్ ఏమంటున్నారు? స్కోర్ ఎంత అంటూ ప్రభుని దగ్గరకు తీసుకున్నాడు. 154 ఫర్ నో లాస్. గవాస్కర్ సెంచరీ కొట్టేశాడు. ఆహా, అలాగా, మరింకేం? ఏది షేక్ హ్యాండ్? ప్రభు చేయి పట్టుకుని ఊపేశాడు చైతన్య. నువ్వు నిద్దట్లో లేపడిగినా టక్కుని చెప్పేస్తాడు. అందులో కావలసినంత తెలివి, శ్రద్ధ ఉన్నాయి. చదువు మాత్రం అడగకు. ప్రసాదరావు నవ్వాడు. ప్రభు ముఖం చిన్నబుచ్చుకున్నాడు. అలా అనకు బాబాయ్, ఎంతసేపు చదువు సంగతేనా? మిగిలిన కల్చరల్ యాక్టివిటీస్ మాత్రం తెలియొద్దా? నిజానికి చదువులో ఫస్ట్ వచ్చే స్టూడెంట్కి జీవితంలో పర్ఫెక్షన్ ఉంటుందనుకోలేం. జనరల్ నాలెడ్జ్ ఉండాలి. సొసైటీలో బాగా బ్రతకాలంటే చదువు ఒక్కటే ముఖ్యం కాదు. జీనియస్ అయిన వాడైనా ఒక్కొక్కప్పుడు బాగా రాణించలేడు. కానీ అక్షరజ్ఞానం లేకపోయినా ప్రపంచ జ్ఞానం ఉన్నవాడు దివ్యంగా బ్రతకగలడు. అందుకే కదూ మన సామెత ఉండనే ఉంది, చదువుకున్న వాడికన్నా చాకలాడు నయమని అంటూ నవ్వాడు చైతన్య. ఐ డోంట్ యాక్సెప్ట్, విసురుగా వినిపించింది. ఒక్కసారి వెనక్కి తిరిగి చూశాడు చైతన్య. గది గుమ్మానికి వీపానించి ఒక కాలు కొద్దిగా ముందుకు జాపి ఎడం చెయ్యి నడుం మీద పెట్టుకుని కుడి భుజాన్ని తలుపుకు ఆసరాగా చేసుకొని ఓ పక్కగా వంగి నిల్చున్న అవంతి కనిపించింది. ప్యాంటు బుష్ షర్ట్లో కనిపిస్తున్న ఆడపిల్లేనని స్పష్టీకరిస్తున్న ఆమె యవ్వనం చూసి ఎవరేమే అన్న సందేహంగా భారతి వైపు చూశాడు చైతన్య. ఓ మర్చిపోయాను, ఇలా రా అవంతి. మీ బాబాయ్ ప్రాణ స్నేహితుడు గోపాలం గారని నాగ్పూర్లో ఉన్నారు. ప్రస్తుతం వారి అమ్మాయి ఎంఏ. అవంతి మెల్లగా వచ్చింది. ఇతను చైతన్య, మీ భారతీయ అత్తయ్య స్నేహితురాలి కొడుకు, ఇంజనీర్ అని పరిచయాన్ని పూర్తి చేశాడు ప్రసాదరావు. ఉభయలు నమస్కార ప్రతినమస్కారాల అనంతరం ఎదురెదురుగా కూర్చున్నారు. అప్పటి వరకు ఫ్రీగా కూర్చుని హాయిగా మాట్లాడుతున్న చైతన్య అవంతి ఎదురుగా కూర్చోగానే సిగ్గుపడిపోయాడు. కొద్దిగా ముడుచుకున్నట్లుగా ప్రసాదరావు వైపుకు జరిగి కూర్చున్నాడు. మీరిప్పుడు అన్నమాట నేను ఒప్పుకోను. ఆ సామెతలన్నీ మన పెద్దాళ్ళు పనిలాగా చెప్పుకునే అర్థం లేని కబుర్లు. ఓ బ్రిలియంట్ స్టూడెంట్ కంటే గోడ మీద బొగ్గు చుక్కలు పెట్టి లెక్కలు చూసుకునే పాలమనిషి నయమని, ఓ చార్టర్డ్ అకౌంటెంట్ కంటే చాకలాడ్ నయమని పనికిమాలిన సామెతలన్నీ సృష్టించి బలవంతంగా నోరు నొక్కుతూ ఉంటారు. పెద్దవాళ్లకన్నా తెలివిగా మాట్లాడితే సహించలేక పిట్ట కొంచెం కూతఘనమని, నీకింకా అనుభవం లేదు, చిన్నదానివి, నోరు మూసుకో అని అంటారు. బయట 10 మంది మెచ్చుకొని పొగిడితే ఎందుకు? ఇంట్లో వాడేమీ చెయ్యడు, ముందు ఇంట గెలిచి రచ్చగెలవాలి అని సవాల్ చేస్తారు. ఏమిటి కబుర్లు? చైతన్య నవ్వాడు. అయితే మీకు మన సామెతలు నచ్చలేదంటారు. కాదు, సామెతల మాటున దాగిన వాళ్ళ స్వార్థం నచ్చలేదు. స్వార్థం అన్న పదం మరింత గట్టిగా ఒత్తి పలికింది అవంతి. ఓ అదా? కొద్దిగా ఆమె వైపు చూసి మళ్ళీ తలుంచుకున్నాడు. అదే, లేకపోతే ఏమిటి చెప్పండి? ఈ 20th సెంచురీలో కూడా ఆ బూజు పట్టిన పాత భావాలేనా? మనిషి ఎంతగా ఎదిగాడు, సైన్సు ఎంత డెవలప్ అయింది. అయినా సరే చచ్చు సామెతలు, అక్కర్లేని సూక్తులు చెప్తూ మనిషిని క్రిందికి దిగదాచి తామే ఆధిక్యతను మూటగట్టుకోవాలని చూస్తారు. నాకు ఈ రకం మనుషులంటే మహా అసహ్యం అంది ఆవేశంగా. భారతికి చివుక్కుమంది మనసులో. చైతన్యని అంతగా నిలదీసి తన అయిష్టతని ముఖం మీద అనేయడం, అది సంభాషణకి ప్రారంభంలోనే అనేయడం మరీ బాధనిపించింది. పోనీలే అవంతి, ఏదో మాట వరుసకన్నాడు. ఎవరికుండే అభిప్రాయాలు వారికి ఉంటాయి. దానివల్ల నష్టమేముంది? అదిగో అలా అనుకుంటూ సర్దుకుపోవడం వల్లనే అవన్నీ ఇంకా ఇంకా ఇలా వాడుకలో ప్రత్యేక స్థానాలు అలంకరిస్తున్నాయి. అయినా ఈనాడు చాకలాళ్ళ పిల్లలు చదువుకోవటం లేదా అత్తయ్యా అని అడిగింది. వెంటనే బదులు చెప్పాడు ప్రభు. మరి ఏం చేస్తారండి, వాళ్ళ పనులు మనం చేస్తున్నాంగా. ఇంట్లో బట్టలు ఉతికించేసుకొని మనమే ఐరన్ చేసుకుంటున్నాం, ఇంకా మిషన్ కుట్టుకుంటున్నాం. పాపం వాళ్ళకి గిరాకీ తగ్గించేస్తున్నాం కదండి. అవంతితో సహా అందరూ నవ్వేశారు. చైతన్య ప్రభు వీపు మీద చిన్నగా తట్టి, గొప్ప డిస్కవరీయే అన్నాడు. ఒక్క నిమిషం తర్వాత మెల్లగా మొదలెట్టాడు చైతన్య. చూడండి, నా ఉద్దేశం ఏమిటంటే జీవితంలో కేవలం డిగ్రీలు, సర్టిఫికేట్సు సంపాదించినంత మాత్రంతో సరిపోదు అని. అంతేకాని మన పెద్దల సామెతలన్నీ
నిజమే అని కాదు. నిజానికి చదువుకి చాకలాడికి సంబంధం ఏమిటి? కానీ కొంత అర్థం ఉంది. ప్రపంచంలో బ్రతకడానికి కావలసిన తెలివితేటలు స్కూలు పాఠాల్లోనూ కాలేజీ ప్రాక్టికల్స్లోనూ సంపాదించలేరు. అనుభవాలతోటి సమయస్ఫూర్తితోటి అలవర్చుకోవాలి. ప్రపంచంలో అందరూ విద్యావంతులే లేరు. అక్షరం ముక్క రాని వాళ్ళు కూడా ఎన్నో రకాల జీవనోపాధులతో బ్రతకటం లేదా? అందుచేత విద్యార్హతను బట్టి బ్రతుకు నిర్ణయించలేం. దేశంలో ఎంతమంది విద్యావంతులు దిక్కులు చూడటం లేదు అని నవ్వి, అయినా నేనన్నదేమిటి, అస్తమానం చదువు చదువు అని పిల్లల్ని మనం హెచ్చరిస్తూనే ఉంటాం. అలా కాకుండా మధ్య మధ్య కాస్త మిగిలిన యాక్టివిటీస్ని కూడా తెలుసుకుంటూ ఉండాలి అన్నాను. ఏం బాబాయ్ అంతేనా అని అడిగాడు. అంతే అయ్యుండాలి. బాగుంది మీ జవాబు, గోడ మీద పిల్లివాటంగా. భారతి కలగజేసుకుని, సరే ఇంక చాలు కానీ ఈ మధ్య ఆఫీస్ పనులు ఎలా ఉన్నాయి? క్యాంపులు ఏమైనా తగులుతాయా? ఆ విషయాలు చెప్పు అంది. ఏం చెప్పను, ప్రస్తుతం క్యాంపులు ఏమీ లేవు. ఇక ఆఫీస్లో పని ఎక్కువ లేదు. మొన్ననే 2-3 టెండర్లు వచ్చాయి. అందులో ఒకటి యాక్సెప్ట్ చేశాం. పని మొదలుపెట్టాక నాకు మరి తీరిక తక్కువే. ఏమిటి, ఎక్కడ? అదే బాబాయ్, మా ఫ్యాక్టరీ మరో బ్రాంచీ తెరుస్తోంది. దిల్సుఖ్ నగర్ దగ్గర 6 నెలల్లో బిల్డింగ్ పూర్తి కావాలంటాడు మా మేనేజర్. అనడు మరి బిజినెస్ బాగా సాగుతోంది. త్వరగా బ్రాంచీ తెరిస్తే బోలెడు లాభం. లాభం చూసుకోకుండా ఏం కంపెనీ నడుస్తుంది గనక? ఎప్పుడో మూత పడుతుంది. లాభసాటిగా నడుస్తుంది గనకనే నాలాంటి వాళ్లకు ఉద్యోగాలు దొరుకుతున్నాయి. గోళ్లు గిల్లుకుంటూ ఎన్నాళ్ళు కూర్చోలేదు నేను. ఇప్పుడు సివిల్ వాళ్ళకి మంచి అవకాశాలు ఉన్నాయి కదా, గవర్నమెంట్ జాబ్కి అప్లై చేయి, తప్పకుండా దొరుకుతుంది అన్నాడు ప్రసాదరావు. అవును చైతన్య, ఆ పని చేయి అంటూ ఉత్సాహంగా చూసింది భారతి. చూద్దాం, చైతన్య నవ్వాడు. అలా సాగుతోంది వాళ్ళ సంభాషణ. అవంతి వింటూ చూస్తోంది. ప్యాంటు షర్టు తెల్లని తెలుపు, ఫుల్ హ్యాండ్సు బుష్ కోట్ మీద, హాఫ్ హ్యాండ్స్ డార్క్ గ్రీన్ స్వెటర్, పైకి దువ్విన నున్నటి క్రాఫ్, పచ్చని చెంపల మీద షేవ్ చేసుకున్న గుర్తులు, గడ్డం క్రింద చిన్న గుంట లాంటి మచ్చ. అతను నవ్వుతున్నప్పుడల్లా పొడుగ్గా సాగుతున్న కంటి కొసలు చిత్రంగా కనిపిస్తున్నాయి. మీరు మాట్లాడుతూ ఉండండి, ఇప్పుడే వస్తాను. కొంచెం సేపయ్యాక భారతి లేచింది. కూర్చో పిన్ని, ఇప్పుడు నా కోసం ఏం చెయ్యొద్దు. కాసేపు మాతో కబులు చెప్పు. నీకోసం ఏం చేయలేదులే చైతన్య, మా కోసం చేసుకున్నదే కొద్దిగా తెస్తానంటూ లోపలికి వెళ్ళిపోయింది. నువ్వు ఊరుకోలే పిన్ని. కరెక్ట్, అత్తయ్యకి అస్తమానం టిఫిన్లు చేయడం, వంటింట్లో నలిగిపోతూ ఉండటం ఇష్టమండి. నేను నిన్న పొద్దున వచ్చినప్పటి నుండి చూస్తున్నాను. టక్కున అందుకుంది అవంతి. ప్రసాదరావు మరింక ఆగలేకపోయాడు. తనకి కాదు కదా ఇప్పుడు పెడుతున్నది, మరొకరికి ఏదైనా పెడుతున్నప్పుడు అలా మాట్లాడితే బాగుంటుందా? ఈ అతివాగుడు ఎంత అసభ్యంగా ఉంటుందో గ్రహించదేం అనుకున్నాడు. చూడవంతి, నిన్న పొద్దుటి నుంచి మీ అత్తయ్య చేసిన వంటకాలు ఏమీ మిగిలిపోలేదు కదా, ఖాళీ చేసేస్తూనే ఉన్నాం. తినగల వాళ్ళకి చేసి పెడుతూ ఉండటం మీ అత్తయ్యకి ఇష్టమమ్మా, అందుకే చేస్తోంది అన్నాడు సాధ్యమైనంత సౌమ్యంగా. పాత చింతకాయ కబుర్లు. ఆడవాళ్ళని మంచి చేసుకుంటూ ఎప్పుడు అణిచేస్తూనే ఉన్నాడు మగవాడు. ఏమిటి, మా గోపాలానికి ఇంట్లో టిఫిన్ తినే యోగం లేదా? మీ అమ్మగారిని వంటింట్లోకి వెళ్ళనీయటం లేదా నువ్వు? నేను వెళ్ళనీయకపోయినా అత్తయ్యలాగే మా అమ్మకు కూడా వంటిల్లొక్కటే చాలా ఇష్టమైన గది, అందుకని ఆ గది వదలదు అంది. హమ్మయ్య, మా గోపాలం అదృష్టవంతుడు. వాట్, ఏమిటి మామయ్య నువ్వనేది? విసురుగా లేవబోయింది. కూర్చో, నేను చెప్పేది పూర్తిగా విను ప్రసాదరావు అంటుండగా చైతన్య ఓరగా కొంచెం తల తిప్పి అవంతిని చూసి మళ్ళీ ప్రసాదరావు వైపు తిరిగిపోయాడు. చూడమ్మా, మాకు అంటే మీ అత్తయ్యకి నాకు మా దినకర్ పుట్టే వరకు వంటిల్లు అవసరం లేకపోయింది. మీ అత్తయ్య గరిటె పట్టుకోవడం కూడా మర్చిపోయింది. తర్వాత నేనే నేర్పానులే. అప్పుడిక బాబు కోసం తప్పనిసరిగా అన్నం స్పెషల్గా వండాల్సి వచ్చేది. అదిగో అప్పుడు మాకు వంటిల్లు గుర్తొచ్చింది. మీ అత్తయ్య ఎంత సంతోషపడిపోయిందనుకున్నావు? ముద్దుల కొడుక్కి తనే స్వయంగా వండి పెట్టొచ్చని మహా సంబరపడింది. పాపం ఆ సంతోషం సంబరం చూశాక మరింక నాకు అభ్యంతరం పెట్టాలనిపించలేదు. అప్పటి నుంచి మీ అత్తయ్యకి వంటిల్లంటే మహా ఇష్టం. చైతన్య నిశ్శబ్దంగా నవ్వి ప్రసాదరావు ముఖంలోకి చూశాడు. అప్పుడు తనకి ఎంతో అర్థమైంది. మరేదో భావన కదిలింది. అతని మానసం ఓ క్షణం బాబాయ్ పట్ల అవ్యక్తమైన ఆరాధనతో నిండిపోయింది. అర్థమైనా కానట్టు ఒప్పుకోలేనట్టు మిగిలిపోయింది అవంతి. ప్రభా, ఎవరో బయట నుంచి పిలిచారు. లేచి వెళ్ళాడు ప్రభు. అవును, ఏడీ మీ దినకర్ కనిపించడేం? చెప్పులు గుర్తొచ్చి అడిగాడు చైతన్య. ఏదో వాడు ఫ్రెండ్ దగ్గరికి వెళ్ళుంటాడు అనేశాడు ప్రసాదరావు. అన్నయ్య, నువ్వు ఇప్పుడు ఏం రాయటం లేదా? ఇంతసేపటికి ఇందు మెల్లగా నోరు విప్పింది.
చైతన్య ఇటువైపు తిరిగాడు. ఇందు తనకి వెనకవైపు కూర్చునుంది. అలా తిరగటంలో అవంతికి ఎదురుపడవలసి వచ్చింది. సాధ్యమైనంతగా ఇందు వైపుకే చూస్తూ, ఏదో అప్పుడప్పుడు రాస్తున్నానమ్మా, రాయాలనుకున్నప్పుడు తీరుబడి ఉండదు, తీరుబడుంటే భావావేశం కలగదు, అంతేనా? నవ్వింది. అంతే, తను నవ్వాడు. అలా కాదన్నయ్యా, ఎలాగో తీరుబడి చేసుకుని రాసేయి, అవన్నీ నేను ఫేర్ చేసిస్తాను. ఆ శ్రమ మరొకరు పడుతూనే ఉన్నారమ్మా. ఎవరు? అమ్మగారా? కనిపెట్టేశావే. ఇందు కళ్ళల్లో శ్రీదేవి పైన కురిపించే ప్రశంస స్పష్టంగా చూశాడు. చైతన్య తల్లిని తలుచుకుని గర్వపడ్డాడు. భారతి రమ్మని పిలిచింది. తినాలని లేకున్నా ఎదురుగా ఉన్న అవంతి నుంచి తప్పించుకునేందుకు లేచి వెళ్ళడమే మంచిదనుకుని లేచాడు. పద అంటూ ఇందుని కూడా లేవదీసి గబగబా డైనింగ్ హాల్లోకి నడిచాడు చైతన్య. అవంతి మెల్లగా లేచి షర్టు క్రిందికి గుంజి సరిచేసుకుని వాళ్ళని అనుసరించింది. వెనక్కి తిరిగి చూసి గతుకుమన్నాడు చైతన్య. చేసిన ప్రయత్నంలో కించిత్ ఆశ కూడా కనిపించేటట్టు లేదనుకొని హాల్లో సోఫాలో కూర్చుండిపోయిన ప్రసాదరావు కళ్ళజోడు తీసుకుని తుడుచుకుంటూ నిట్టూర్చుకున్నాడు. కథ కొనసాగుతుంది.